కర్మ అన్నది శిక్ష కాదు, శిక్షణ. అంటే చాలామంది కర్మ సిద్ధాంతం మీద ఏం చెప్తాం ఏమో, కొంతమంది కర్మే లేదంటారు, కొంతమంది నా కర్మ ఇంతే అంటారు. మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నామంటే కర్మ అనేది ఉన్నది, ఇది మొదటి సత్యం. మరి ఆ కర్మను ఎందుకు తెచ్చుకున్నాం? శిక్షణ కోసం తెచ్చుకున్నాం. ఇది రెండో పాయింట్. శిక్షణ పూర్తి చేస్తే కర్మ పోతుంది. సో ఈరోజు మనం కవర్ చేసుకునే టాపిక్స్ ఏంటంటే కర్మ ఉన్నదా లేదా, మొదటి పాయింట్. నెంబర్ 2, ఉంటే దేని ఆధారంగా కర్మ నిర్ణయించబడుతుంది. నెంబర్ 3, దానికి సాక్షులు ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్టులో శిక్షలు వేసేటప్పుడు సాక్షులు విచారిస్తారు కదా, అలాగే దానికి సాక్షులు ఎవరు? తర్వాత దేనికి ఎటువంటి శిక్ష ఉంటుంది? అది శిక్ష, శిక్షణ, దాన్ని మనం ఎలా భావించాలి? కొంతమంది అసలు కర్మే లేదు, అంతా అనుభవం అంటారు. ఎందుకని? మనం అనుభవిస్తున్న కర్మని శిక్షణగా భావించి శిక్షణ పూర్తి చేస్తే ఏమవుతుంది? మనకున్న శారీరక, మానసిక, ఆర్థిక, మిగతా కర్మలన్నీ, మనం అనుభవిస్తున్న బాధలన్నీ ఎలా డిజాల్వ్ చేసుకోవాలి అనే బేస్ మీద మనం వెళ్దాం ఈరోజు. ఫ్రెండ్స్, చాలా అత్యంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. అందరికీ ఖచ్చితంగా అవసరమైన సబ్జెక్టు. ముందుగా కర్మ సిద్ధాంతం అన్నది ఉందా లేదా ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ చట్టం ఉందా లేదా అది చెప్పండి. ఉంది కదా. చాలామంది కర్మ ఏం లేదు, అవన్నీ మన అనుభవాలు అంటారు. అనుభవం అయితే ఏంటి, కర్మ అంటే ఏంటి, పేరు మారింది అంతే. అందుకని కర్మ అన్నది నాస్తికుడు, ఆస్తికుడు, సాధకుడు ఎవడైనా సరే ఒకే ఒక మాట అంటాడు, కర్మరా బాబు అంటాడు. ప్రతి ఒక్కడు ఇలా అంటాడు, కర్మరా బాబు అంటాడు. ఈ కర్మరా బాబు అనడంలోనే మొత్తం టోటల్ అంతా ఉంది. ప్రతి మనిషి అంటాడు ఈ మాట. నాస్తికుడు, ఆస్తికుడు, ఆఖరికి పిల్లలు కూడా అంటారు, కర్మరా బాబు మా టీచర్ కొట్టింది అంటాడు పిల్లడు. వాడికి ఏం తెలుసు కర్మ అంటే? ఫ్రెండ్స్, కర్మ అంటే ఒక పని. కర్మ అంటే పని యొక్క ఫలితం. కర్మరా బాబు అంటాడు అంటే ఫలితం అన్నమాట. మనం చేసే పని యొక్క ఫలితం ఏదైతే ఉందో దానికి మనం తాళపట్టుకొని కూర్చుంటాం. సంతోషం అయితే హ్యాపీ, దుఃఖం అయితే ఇలా ఉంటుంది. అందుకని ఈరోజు మానవుడు అనుభవిస్తున్న ప్రతి సమస్యకి ఒక కారణం ఉంటుంది, కార్యకారణ సంబంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రస్తుతం పడుతున్న ఇబ్బందిని చూద్దాం, బాధలు అనుభవిస్తున్న కొన్ని సంఘటనలు చూద్దాం. కరోనానే తీసుకున్నాం. ఎవరికి వస్తుంది, ఎవరికి రావట్లేదు ఒకసారి పరిశోధన చేయండి జాగ్రత్తగా. అంటే మంచి వాళ్ళకి రాదు, చెడ్డ వాళ్ళకి వస్తుంది అని చాలామంది చెప్తారు. లేదా మాంసాహారులకు వస్తుంది, శాకాహారులకు రాదు. లేదా ధ్యానులకు రాదు, ధ్యానం చేయని హింసాత్మకు వస్తుంది అనుకుందాం కాసేపు. కానీ పరిశోధన చేస్తే అంత ఆశాజనకంగా ఫలితాలు లేవు. మంచివాడా చెడ్డవాడా అన్నది మీరు కంటికి కనపడే ఆధారంగా చెప్పలేరు. అది విశ్వం యొక్క డెసిషన్. ఇప్పుడు ఒక మనిషి మంచిగా కనపడవచ్చు, వాడి లోపల ఏముందో మీరు చెప్పలేరు. అది కేవలం యూనివర్స్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. అందుకని ఇక్కడ ఒకటే తెలుసుకోవాలి, ఏదైనా కర్మ ఉంటే వస్తుంది. అది మొదటి పాయింట్. ఎంతో జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి వచ్చింది, ఏమాత్రం జాగ్రత్త లేని వాళ్ళకి రాలేదు. అలాగని ఏమాత్రం జాగ్రత్తగా లేని వాళ్ళకి రాలేదంటే వాళ్ళకి వచ్చింది. పోనీ ఎంతో జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి వచ్చిందంటే రాలేదు. అందుకని ప్రతి దానికి ఒకటే ఆన్సర్, కర్మరా బాబు, అది సంగతి. అందుకని అసలు కర్మను తెలుసుకుంటే దాన్ని ఎలా డిజాల్వ్ చేసుకోవచ్చో, దానికి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటి పాయింట్, కర్మ అన్నది మనం చేసిన పని తాలూకు ఫలితం అని తెలుసుకున్నాం. 3 రకాలుగా కర్మలు ఉంటాయి. మొదటిది సంచిత కర్మలు, 2 ప్రారబ్ధ కర్మలు, 3 ఆగామి కర్మలు. 3 రకాల కర్మ సిద్ధాంతంలో 3 పార్ట్స్ ఉంటాయి.
సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే మన సంచి రికార్డు, ఆ పైన ఉంటుంది ఆ రికార్డు రూమ్. మనం ఆ పైనుంచి ఉన్న డేటా బ్యాంకుని సంచితం అంటారు. వాటిని మనం భూమి మీద కొన్ని తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకునేటప్పుడు మీ యొక్క స్థితిని బట్టి, మన యొక్క ఆత్మస్థితిని బట్టి, మన యొక్క స్థాయిని బట్టి ఆ కర్మలు ఇవ్వబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు, పెద్ద పిల్లోడు ఉన్నాడు. పెద్ద పిల్లోడికి ఎక్కువ బరువు ఇస్తారు మార్కెట్కి వెళ్తే, చిన్న పిల్లోడికి చిన్న సంచి ఇస్తారు. నేను అన్నయ్యలాగా పెద్ద బ్యాగ్ మోస్తాను అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వద్దు, నన్ను వద్దొద్దు మొయ్యలు, అమ్మో వద్దు అంటాం. చూసారా? అంటే మనకు వాత్సల్యం అనమాట బిడ్డ మీద. వాడు మొయ్యలేడు కనుక చిన్నపిల్లాడు కాబట్టి వాడికి ఇవ్వద్దు అన్నది మన కామన్ సెన్స్. సేమ్ యూనివర్స్ కూడా అంతే. యూనివర్స్ మన మాస్టర్, మన మదర్ అండ్ మన ఫాదర్. అదేం చేస్తుందంటే పైనుంచి వచ్చేటప్పుడు మహాకారం లోకాల్లో నువ్వు నీకింత వెయిట్ బ్యాలెన్స్ ఉంది, నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళు, అయితే ఇంత మొయ్యలేవు అని కొంచెం వేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఎన్నిసార్లు ఎవడు తిరుగుతాడు ఒక్కసారి అని చెప్పి సంచిలో ఉన్నాయన్నీ సగం వేసుకొని వస్తారు. వాళ్ళు ఎక్కువ కష్టాలు అనిపించేవాళ్ళు. అంటే జీవితంలో ఎక్కువ కష్టాలు అనిపించే వాళ్ళని చూసి మీరు ఏమనుకోవాలంటే వీళ్ళు పాపాత్ములు అనుకోకండి, వాళ్ళు డేరింగ్ సోల్స్ అనుకోండి. డేరింగ్, గ్రేట్ సోల్స్ కాదు, డేరింగ్ సోల్స్. అంటే ధైర్యంగా తెచ్చుకున్నారనమాట. అందుకే పెద్ద పెద్ద బాధలు, పెద్ద పెద్ద కర్మలు అనిపించే వాళ్ళని మీరు చులకనగా చూడొద్దు. వాడు డేరింగ్ సోల్, ధైర్యంగా తెచ్చుకున్నారు అంత కర్మలో, హోంవర్క్. సో స్టాక్ బ్యాంకుని సంచిత కర్మలు అంటారు. వాటిల్లో కొంత భాగాన్ని తెచ్చుకొని అనుభవించడాన్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. వచ్చిన తర్వాత మళ్ళా మర్చిపోయి, మాయలో పడిపోయి, మళ్ళా అజ్ఞానంలో పడిపోయి కొత్తగా తయారు చేసుకునే వాటిని ఆగామి కర్మలు అంటారు. అంటే రాబోయేవి మళ్ళీ యాడ్ అవుతుంటాయి. ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అందుకని ఫస్ట్ మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కర్మలు ఉండవు. ఫస్ట్ మా ఆత్మ ఒక మహాకారం శరీరం, ఒక పూర్ణాత్మ ఏం చేస్తుందంటే తనలో నుంచి ఒక అంశాత్మను సృష్టిస్తుంది. అంశాత్మ మహాకారం లోకల్లో ఉంటుంది, కిందకి రాదు, అక్కడే ఉంటుంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే తనలో నుంచి ఒక జీవాత్మను సృష్టించి భూమి మీదకి పంపిస్తుంది. అప్పుడు ఏ కర్మలో ఉండవు. అది తన అనుభవాలు పొందడానికి, జీవితాన్ని గడపడానికి ఏం చేసినా ఎవడు అడగడం. అలా కాకుండా తాను పక్కవాడి దగ్గర లాక్కుంది అనుకోండి, పక్కవాడి జీవితాన్ని డిస్టర్బ్ చేసింది అనుకోండి, పక్క జంతువు బతుకుని నాశనం చేసింది అనుకోండి, అప్పుడు తన అకౌంట్లో డెబిట్ చేయబడుతుంది. ఈ క్రెడిట్ డెబిట్లో తిరుగుతూ ఉంటుంది. పైకి వెళ్ళాక అరే నేను ఎందుకు ఇలా చేశానని చూసుకుంటుంది. అక్కడ రియలైజ్ అవుతుంది, ఇక్కడ రియలైజ్ అవ్వదు. ఇక్కడ ఆత్మవికాసం చెందదు కాబట్టి ఇక్కడ రియలైజ్ అవ్వదు. అంటే సామాన్య వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఇలాగ 500, 300 జన్మలు గడిచిన తర్వాత నెమ్మదిగా అకౌంట్ బ్యాలెన్స్ పెరిగిపోయి అవి బాధలుగా తీసుకొని వస్తుంది. అందుకని ఆ సంచిత కర్మల్లో ఫస్ట్లో వచ్చిన వాళ్ళకి కర్మలు ఉండవు. అందుకే మీరు చూడండి జాగ్రత్తగా, సద్బ్రాహ్మణుడు ఉన్నాడు, చాలా మంచివి, ఆయన చాలా కష్టాలు పడుతుంటాడు. అసలు ఏమాత్రం మానవుల్లా ప్రవర్తించిన మృగదశలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో చూడండి, వాళ్ళు దుర్మార్గుల్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాడు ఇప్పుడే వచ్చిన ఆత్మ, ఈయన ఆల్రెడీ సీనియర్ ఆత్మ, ఆల్రెడీ ఈయన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోయింది, ఆ సంచిత కర్మల బ్యాలెన్స్ పెరిగిపోయింది. కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంచితం అనేది ఒక స్టాక్ బ్యాంకు. ఎన్నో జన్మల ద్వారా మనం అందులో పాపము పుణ్యము అన్న 2 బంకర్స్లో పేర్చుకొని వెళ్తుంటాం. అటు నుంచి వచ్చేటప్పుడు 1/2 కేజీ పాపాన్ని, 1 కేజీ పుణ్యాన్ని తెచ్చుకుంటాం. ఎందుకంటే మొత్తం తెస్తే భరించలేం కాబట్టి పైన మాస్టర్సే డిసైడ్ చేస్తారు, నాయన నీ ఆత్మస్థితికి ఇంత నువ్వు భరించలేవు, ఇంతే తీసుకెళ్ళని ఇస్తారు. ఇలాగ 2 తీసుకొని వేడి నీళ్ళు చన్నీళ్ళు కలుపుకొని వస్తాం. అక్కడ నుంచి మన జీవితం స్టార్ట్ అవుతుంది. ఇది మనం పుట్టడంతోనే కర్మ డిఎన్ఏ తయారైపోతుంది. ఇది మీ డిఎన్ఏలోనే ఫిక్స్ అవుతుంది. 10వ సంవత్సరం ఈ జబ్బు రావాలి, 20వ సంవత్సరం ఈ జబ్బు రావాలి, 30వ సంవత్సరం ఈ జబ్బు రావాలి, 40వ సంవత్సరం ఈ జబ్బు రావాలి, 10వ సంవత్సరం 15వ సంవత్సరం ఈ లాభం రావాలి, 25వ సంవత్సరం ఈ లాభం రావాలి. ఇట్లా లాభాలు నష్టాలు, కష్టాలు సుఖాలు సమ్మిళితమై వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇలా ముందుకెళ్తే మనం ఒక పాయింట్ గమనిద్దాం. దీన్ని ఇంకా మీకు అర్థమయ్యేలాగా 3 కేటగిరీలో విభజిద్దాం. మనం తెచ్చుకున్న బాధలన్నీ, సుఖాలు వదిలేద్దాం, ఈరోజు బాధల సంగతి తేల్చేద్దాం. మనం తెచ్చుకున్న బాధలన్నీ 3 రకాలుగా ఉన్నాయి. 2 రకాలుగా తెలుసుకుందాం. 1 తెచ్చుకున్న బాధలు, 2 పుచ్చుకున్న బాధలు. అంటే మన సమస్యలన్నీ 2 రకాలండి. 1 తెచ్చుకున్నది,
రెండు పుచ్చుకున్నది. తెచ్చుకున్న దాన్ని డిసీజులు అంటారు, తెచ్చుకున్న దాన్ని క్రానికల్ డిసీజులు అంటారు. అవి చాలా దీర్ఘకాలిక వ్యాధులు అనమాట, దీర్ఘకాలిక సమస్యలు అనమాట. పుచ్చుకున్నవన్నీ స్వల్పకాలికం. అంటే మీరు భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక రకం సమస్య తెస్తారు. అంటే తెచ్చుకున్న బాధలు, సింపుల్గా చెప్తున్నా మీకు, తెచ్చుకున్న బాధలు కర్మ అనుసారం ఇవ్వబడతాయి. అంటే మనం ఒక 100% ఎవరినన్నా బాధ పెట్టుంటే అందులో 20% మాత్రమే ఇస్తారు. 10 లేక 20, 100% ఎవరు. అది సృష్టి యొక్క నియమం. మాండవ్య ముని అని ఒక ఆయన ఉన్నారు. ఆ మాండవ్య ముని సాధన చేసుకుంటున్నాడు మౌన వ్రతంలో. సాధన చేసుకుంటుంటే ఆయన ఒకరోజు ఆయన ఆశ్రమంలో ముందు నుంచి దొంగలు వెళ్తా రాజుగారి కోశాగారంలో దొంగతనం చేసి పారిపోతే ఆయన ఆశ్రమంలో దాక్కుంటారు. మౌన వ్రతంలో ఉంటాడు మాండవ్య మహాముని. ధ్యానంలో కూర్చుంటాడు. దొంగలు దొరుకుతారు. ఆయన పట్టుకెళ్ళేటప్పుడు ఆ బంగారం ఆయన వెనక కృష్ణా జీనం ఉంటుంది కదా, అదే ఏదో ఉంటుంది కదా జింక చర్మం ఏదో, దాని కింద పెడతారు. ఆయన లేపుతారు. లేస్తే ఆయన కళ్ళు తెరుస్తాడు. వీళ్ళు నీకు తెలుసా ఈ బంగారం ఎక్కడిది అని అడుగుతారు. ఆయన మౌనంలో ఉన్నాడు, మాట్లాడకూడదు. సాధన అంటే ఆయన భయంకరమైన సాధకుడు అనమాట. మనలాంటి సాధన కాదు, ఆయన మామూలు సాధన కాదు. సాధన చేసాడంటే ఇంక అలా ఇలా కాదు, మౌనం. సో ఆయన సాధనలో కూర్చున్నాడు, మౌనంలో ఉన్నాడు. ఈ ప్రారంభం జరిగింది. వచ్చి నడువు అన్నారు, తీసుకొచ్చారు. రాజుగారి దగ్గర తెచ్చారు. రాజుగారు కూడా ఆయన చూడలేదు. చూడకుండా కొరతేసేయండి వేదవులందరినీ అన్నారు. ఆ రోజుల్లో ఆ రాజ్యంలో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళకి నడి రోడ్డు మీద 4 రోడ్లు జంక్షన్లో శూలదండన వేసేవాళ్ళు. శూలదండన అంటే ఒక శూలం మీద, శూలం నేల మీద ఒక 20 అడుగులు శూలం నేలలో పాతి, ఇంతలో శూలం, దానికి ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కు మీద కూర్చోబెట్టేస్తారు మనిషిని. కూర్చోబెడితే ఏమవుద్ది, నెమ్మదిగా శరీరంలోకి శూలం వెళ్తుంది. వాడు 2 రోజుకల్లా మరణిస్తాడు. అలా మరణించిన దాకా శిక్ష. వాడి శరీరాన్ని అలా 6 రోజులు ఉంచేస్తారు. అంటే ఇతర దొంగలు అలాంటి పనులు చేయకుండా ఉండడం కోసం పబ్లిక్ పనిష్మెంట్. ఆ రోజుల్లో ఆటవిక న్యాయం అలా ఉండేది. రాజు తలుచుకుంటే అంతే ఇంకా. సో మొత్తం మీద ఈయనకు కూడా అలాంటి శిక్ష వేస్తారు. ఆ 4 దొంగలతో పాటు ఈయనకు కూడా శిక్ష వేస్తారు. ఇది ఒకసారి ఊహించండి మీరు. ఇది ఊరికేదో చప్పరిస్తే అయిన కథ కాదు. ఒక మనిషిని తీసుకొచ్చి శూలం మీద కూర్చోబెట్టారు. ఆ శూలం శరీరంలోకి వెళ్ళిపోతా ఉంటుంది, కొంచెం కొంచెంగా. అప్పుడు ఉంటుంది నరకం స్పెల్లింగ్. ఒక్క మాట కూడా మాట్లాడేది మాండవ్యుడు. ఈలోపు మిగతా ఋషులు పక్షుల రూపంలో వచ్చి అయ్యా ఏంటి బాధ, ఎందుకు ఇలా ఎంత బాధపడుతున్నావు, నీకెందుకు ఇలాంటి శిక్ష, ఎంత మంచివాడు నువ్వు, ఎంత ధర్మాత్ముడివి, ఎంత సాధకుడివి, ఎంత శక్తిమంతుడివి, నదుల్ని ఆపగల శక్తిమంతుడు నువ్వు, నదికి ఆయన శాపం ఇస్తాడు ఒకసారి, అంత శక్తిమంతుడివి, ఆ రాజుని మార్చిపారేయచ్చు కదా అంటాడు. అప్పుడేమంటాడు తెలుసండి, రాజు నిమిత్తం మాత్రుడు, ఇది నా ప్రారంభం అంటాడండి. అంటే ఆయనకున్న కర్మ, అనుభవిస్తున్న ప్రారంధాన్ని, దీని వెనక ఏదో కారణం ఉంది. రాజు నిమిత్త మాత్రుడు అంటాడు. ఎగ్జాక్ట్లీ పరమ సత్యం. మాండవ్య మహాముని చెప్పిన సత్యం ఇంకా ఎవరు చెప్పలా. మనము భారతదేశంలో ఇలాంటి మహనీయులు ఎంతమంది ఉన్నారో. మెల్లారప్ప గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం, అద్భుతమైన యోగి అని, నిజమే. కానీ ఒకసారి ఆలోచించండి మాండవ్యుడి గురించి. శూలం మీద కూర్చొని మౌన వ్రతంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడకూడదు, అంతే. శరీరంలోకి శూలం వెళ్ళిపోయింది పూర్తిగా. అది మేడం తోల్చుకొని బయటకు వచ్చేసింది. ఒక్క మాట ఇట్స్ రియల్ స్టోరీ. ఎప్పుడన్నా ధ్యానం కుదరకపోతే మాండవ్యం ఆహ్వానించండి, ఎందుకు కుదరదో చూడండి. సరే, ఆ మాండవ్యుడి శరీరంలో శూలం వెళ్ళిపోయింది ఇలాగా పూర్తిగా. రోజు మిగతా అందరూ చనిపోయారు. ఈయన దగ్గర తక్కువ శక్తి ఉంది కాబట్టి ఆ ధ్యానంలోనే కూర్చున్నాడు, మౌనంలోనే ఉన్నాడు, మాట్లాడకూడదు, మౌనంలోనే ఉన్నాడు. మరి మునులతో ఎలా మాట్లాడాలంటే పక్షులు వచ్చినాయి, ఆయన భాషలో మాట్లాడని, ఆ మౌనంలో ఉన్నాడైనా తెలిపెద్ద సమాధానం ఇచ్చాడు. సరే అయిపోయింది. రోజు పక్షులు వచ్చి ఈయన చుట్టూతో తిరగడం భటులు చూశారు. చూసి రాజుగారు చెప్తారు. రాజుగారు చెప్పగానే రాజుగారు వచ్చి చూస్తే అయ్యో ఎంత పని అయిపోయింది, నేను నిజంగా ఋషిరా బాబు అని ఆయన కింద దించి క్షమాపణ కోరుకుంటారు. అయ్యో ఎంత పని అయిపోయింది అంటే అప్పుడు ఆయన మౌన వ్రతం అయిపోద్ది. మీరు ఎందుకంటే ఒక్క మాట చెప్పలేదు అంటే, నేను మా వ్రతంలో ఉన్నాను, మౌన వ్రతంలో ఉన్నాను అంటే. అది మౌన వ్రతం అంటే. మనం చేస్తాం మౌన వ్రతం, అని అరుస్తుంటాం, పేరుకే మౌనం. భాషతో చావగొడేస్తాం ఎదురోళ్ళని. భాషతోనే అంత చంపేస్తారు. అదేమంటే మౌన వ్రతం. అది మౌన వ్రతం కాదు. నోటిలోన మౌనం, మనసులోన శూన్యం, దాని పేరు ధ్యానం. అది పత్రిక సందేశం.
నోట్లో మౌనం ఉండాలి, ఓకే, మనసులో కూడా శూన్యం ఉండాలి. ఊ భాషతో రాసే భాషతో ఉంటే మౌనవ్రతం ఎట్లా అవుతుంది? అట్లయితే మోగాళ్ళందరూ మౌనవ్రతంలో ఉన్నోళ్ళే. అది కాదు మౌనవ్రతం. ఇన్సైడ్ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్. బయట మీరు ఎంత వాగినా ఇన్సైడ్ సైలెన్స్ ఉండాలి. అందుకని మౌనవ్రతం చేస్తే పూర్తిగా జీరోలో ఉండాలి. సరే, మాండవ్యుడిలాగా మా మౌనవ్రతం అంటే అది మౌనవ్రతం. చాలామంది ప్యాషన్కి మౌనవ్రతం చేస్తుంటారు. సరే, అది వాళ్ళ ప్రారంభం. ఈయన అడిగారు ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే ఆయన చెప్పాడు, అది నా ప్రారంభం ఉందయ్యా, నువ్వేం చేస్తావులే అన్నాడు. రాజును ఒక్క మాట అనలేదు. సరే, మొత్తం మీద ఆయనకి కింద దించారు కదా, ఆ శూలాన్ని బయటికి తీస్తే శరీరం నుంచి ఛిద్రం అయిపోద్ది ఇంకా. అందుకని దాన్ని ఆయన బాడీలో నుంచి మిగతా ముక్క కట్ చేస్తారు. అబ్బా, ఊహించడానికి భయం వేస్తుందా? అంత భయంకరమైన పనిష్మెంట్ అది. చూడండి, అది అయిపోయింది కదా. అది అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఆశ్రమంలోకి వచ్చాడు. ఇంకా మిగతా జీవితం గడిపెడుతున్నాడు. ఒకరోజు ఆయన ధ్యానంలో కూర్చొని అందరూ అడుగుతుంటారు, మునిగారు నాకు అర్థం కాలేదు, ఎలాంటి భరించారు, అసలు ఎందుకు పడిందండి అడుగుతారు కదా అందరూ. మీరు ఎంత సాధకులండి, మీరు ఎంత గొప్పవాళ్ళండి, ఎంత మాస్టర్ అండి మీరు, మీకేంటండి ఎలాంటి పనిష్మెంట్ రావడం అంటే, ఏదో ప్రారంభం ఉందయ్యా అంటాడు. అలా అని ఆయనకు డౌట్ వస్తుంది. అసలు ప్రారంభం ఏంటి తెలుసుకుందాం అనుకుంటాడు. తెలుసుకుందాం అనుకొని ఒకరోజు ధ్యానంలో కూర్చొని హాస్టల్ లోకానికి వెళ్తాడు. నేను మీకు ఈ టెక్నిక్ చెప్తాను ఎలా వెళ్ళాలో. మాండవ్యం నుంచే వచ్చింది నాకు ఈ సందేశం. ఆయన ఫిజికల్ బాడీతో వెళ్తాడు. అయితే వాళ్ళ పవర్ వేరు, మనం కూడా అలా వెళ్ళొచ్చు. దానికి ఒక టెక్నిక్ చెప్తాను లాస్ట్లో. మాండవుడి సరే ధ్యానంలో కూర్చున్నాడో ఫిజికల్ బాడీతో వెళ్ళాడు, అది పక్కనెట్టండి. తిన్నగా యమలోకం వెళ్తాడు. అంటే ఆకాశిక్ రికార్డ్స్ లోకానికి వెళ్తాడు. మన హిందూ పురాణాల్లో యమలోకం అంటాం కదా, అది వెళ్ళి యముడితో చర్చా వేదిక పెడతాడు. చక్క చర్చిస్తూ ఉంటాడు. అబ్బా, మాండవి మహాముని వచ్చాడని. అణి మాండవి మహాముని అంటారు. అణి అంటే అసూలం తాలూకా ముక్కు ఉంటుంది కదా, బల్లెం తాలూకా ముక్కు, అది ఆయన కంఠంలోంచి ఇలా బయటకు వచ్చేసి ఉంటుంది ఇలా ముక్కు. దాన్ని పీకడం అవ్వదు, పీకితే ఆయన చనిపోతాడు. అందుకని ఇంకా దాన్ని అలా వదిలేస్తారు. అది శరీరంలో ఉంది కాబట్టి అణిమాండవ్యుడు అనేవాళ్ళు ఆయన్ని. సరే, మొత్తం మీద ఆయన్ని యమధర్మరాజుని అడుగుతాడు. అంటే అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ని అడుగుతాడు, ఏమయ్యా నాకు ఎందుకు ఈ పనిష్మెంట్ పడింది, ఒకసారి రికార్డ్ చూసి చెప్పవా, నువ్వు ఎందుకు వేసావు ఈ పనిష్మెంట్ అంటాడు. ఒక్క నిమిషం ఉండండి అని చెప్పేసి యమధర్మరాజు ల్యాప్టాప్ తెప్పించి టక్ ఎత్తుకుతాడు. స్కాన్ చేస్తే మ్యాటర్ దొరుకుతుంది. అయ్యా, మీరు మీ ప్రీవియస్ లైఫ్లో అంటే ఈ లైఫ్లోనే మీ ప్రీవియస్ డేస్లో అంటే చిన్నప్పుడు 11 సంవత్సరాల అప్పుడు మీరు ఒక తూనీగిని ముళ్ళుతో ఇలా పొడిచారు, గుట్టారనమాట. దాన్ని ఆ ముళ్ళుతో గుచ్చి దాన్ని ఆడారు. దానివల్ల మీకు ఈ పనిష్మెంట్ ఇవ్వబడింది అంటాడు. అంతే, ఆయన ఉగ్రుడైపోతాడు. యమధర్మరాజా, ఏమి ధర్మం ఇది? విశ్వ నియమం ఏం చెప్తుంది? విశ్వం యొక్క నియమాల్లో, విశ్వం యొక్క ధర్మ చట్టంలో ఏముందంటే, ఎవరైతే ఒక తప్పు చేస్తారో ఆ తప్పుని సరిచేసుకునే అవకాశం ఇవ్వాలి, మొదటిది. 2, వాళ్ళు దానికి తప్పుకు సరిసమానంగా పనిష్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే అది శిక్ష కాదు, శిక్షణ. వాళ్ళలో ఆ అవేర్నెస్ రావడం కోసం ఇవ్వాలి, వాళ్ళలో పరివర్తన రావడం కోసం ఇవ్వాలి తప్ప వాళ్ళు చేసిందంతా ఇవ్వకూడదు. ఇది ఆ విశ్వనియమం. దాని ప్రకారం నేను ఒక తూనీగని ముళ్ళుతో పొడిస్తే నువ్వు ఏకంగా అంత పనిష్మెంట్ వేసావు అంటే 100కి 100 వేసావు. 1. 2, 11 సంవత్సరాల వయసులో నేను చాలా చిన్నపిల్లోడిని, అప్పటికి జ్ఞాన వికాసం ఉండదు. అందువల్ల దానిని మీరు జువైనల్ యాక్ట్ ఇక్కడ కూడా ఉంది. అది చిన్నపిల్లలు హత్య చేస్తే పనిష్మెంట్ పెద్దగా ఉండదు, వాడికి ఉరిశిక్ష ఉండదు, వాడిని కొన్నాళ్ళు సంవత్సరాలు వేసి ట్రైనింగ్ ఇచ్చి పంపించేస్తారు. అలాగా నేను ఒక బాల్య దశలో చేసిన దాన్ని ఇంత తీవ్రమైన పనిష్మెంట్ ఎందుకు వేసావు అంటే నువ్వు విశ్వనియమాన్ని తప్పావు, అవేర్నెస్ లేదు నీకు, కనుక నువ్వు భూలోకం వెళ్ళి అని ఆయన కంప్లైంట్ ఇస్తాడు ఆయన మీద. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎలా ఉంటుందంటే యూనివర్సు సేమ్ భారతదేశంలో ఎలాంటి చట్టం ఉందో సేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది. అసలు అక్కడ చట్టాలే ఇక్కడికి వచ్చినాయి. అందుకే భారతదేశంలో ఉన్న చట్టము ప్రపంచ దేశాలు ఎక్కడా లేదు. భారతీయ న్యాయ వ్యవస్థ మీద నేను స్టడీ చేసి చెప్తున్నా. మన భారతదేశంలో ఉన్న రూల్స్, చట్టం, నిర్ణయించబడ్డ చట్టాలు, కోర్టులు, సిస్టమ్ అత్యంత అద్భుతమైంది. ఇంక సృష్టిలో ఎక్కడా లేదు, భూమి మీద లేదు. మీరు అదర్ కంట్రీస్ వెళ్తే దొంగతనం చేస్తే చేయి తీసేస్తారు, పబ్లిక్లో ఉరి తీసేస్తారు, ఇంక రకరకాల పనిష్మెంట్స్ ఉంటాయి అక్కడ.
అమెరికన్ కంట్రీస్లో కూడా పనిష్మెంట్ చాలా ఉంటుంది. ఒక్క భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య దేశంలో మాత్రమే ఇది ఉంది. వేరే ఏ కంట్రీలో లేదు ఇంత అద్భుతమైన చట్టం. అందుకే భారతదేశంలో చట్టాల్లో ఉన్న లూప్ లైన్స్ తీసుకొని చాలామంది తప్పించుకుంటుంటారు దొంగలు, అది వేరే విషయం. అంటే ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు, 100 మంది ఖైదీలు తప్పించుకొని ఒక్క నిరపరాధి కూడా శిక్ష పడకూడదు అన్న దాని మీద చట్టం తయారు చేయబడింది. భారతదేశ చట్టం చాలా అద్భుతమైనది ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడూ చట్టాన్ని మీరకండి, ధర్మాన్ని మీరినట్టే మీరు. ధర్మమేమో పైన ఉంటుంది, చట్టమేమో కింద ఉంటుంది. ఈ రెండు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ధర్మదేవత న్యాయదేవత. సరే, ఆయన అంటాడు, అయితే నాది జువైనల్ కేసు, అంటే చిన్నప్పుడు నేను తెలియక చేసిన నేరాన్ని తెలియజెప్పే పనిష్మెంట్ ఇవ్వాలి, తెలియజెప్పే పనిష్మెంట్ ఇవ్వాలి, దానికి అంత ఇచ్చావు అని చెప్పేసి ఆయన రివర్స్ కేసు అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ చట్టంలో కూడా జడ్జి ఉన్నాడు. జడ్జి తనకు నచ్చిన నచ్చని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, తన శత్రువు ఎవడన్నా ఉన్నాడు అనుకో, వాడికి యావజ్యం వేసాడు అనుకోండి, లేదా ఉరిశిక్ష వేసాడు అనుకోండి, దాని మీద మళ్ళీ అపీల్ చేసి దాన్ని వెరిఫై చేస్తే ఆ జడ్జి తప్పు చేశాడు, తన యొక్క చట్ట ప్రకారం కాకుండా తన వ్యక్తిగత స్వార్థంతో చేశాడని తెలిసి సస్పెండ్ చేసేస్తారు జడ్జిని. అంత పవర్ఫుల్గా ఉంటాయి ఇక్కడ చట్టాలు. మీరు అనుకుంటున్నారేమో జడ్జి సంతకం పెడితే అయిపోద్దని. ఆయన నెత్తి మీద చాలా మంది ఉంటారు. పెద్ద సిస్టమ్ ఇది, అనుకున్నంత ఈజీ కాదు. సో ఈయన కూడా అక్కడ అపీల్ చేస్తాడు. అపీల్ చేయగానే వెంటనే యమధర్మరాజు పోస్ట్ ఎగిరిపోద్ది. ఆయన జడ్జి కదా, అక్కడ ఆయనకి డిమోషన్ ఇచ్చేస్తారు. అప్పుడు ఆయన, అంటే దీని కథలో ఏం చెప్తారంటే శాపం పెట్టారు, భూలోకం వెళ్ళు అని చెప్తారు. అప్పుడు ఆయనకి ఏం పనిష్మెంట్ ఉంటుందంటే, నువ్వు భూలోకం వెళ్ళి ట్రైనింగ్ పొందిరా అని యమధర్మరాజుకి శిక్షణ వేస్తారు. ఎక్కడ శిక్ష లేదు ఫ్రెండ్స్, శిక్ష అనే పదమే లేదు, ఉన్నదంతా శిక్షణే. యమధర్మరాజు భూలోకంలో విదురుడుగా జన్మిస్తాడు. నేను ఇదంతా రీసెర్చ్ చేసి చెప్తున్నా, ఊరికే చెప్పట్లా. విదురుడుగా జన్మించి ధర్మం అంటే ఏంటి, దాని వ్యవస్థ ఏంటి, దాని వాసనలు ఎలా ఉంటాయి అద్భుతంగా చెప్తాడు. మీరు విదురునీతి చదవండి, అందులో ఉంటాయి, మామూలుగా ఉండదు అది. విదురునీతి, విదురుడు చెప్పిన లా ఆఫ్ కాజుల్ ఎఫెక్ట్స్ మొత్తం ఉంటాయి అందులో, చాలా అద్భుతంగా. యమధర్మరాజు చెప్పినది విదురునీతి. సరే, అది అనిమాండవ్యుని కథ. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ కేసులో ఆయన రాజు పనిష్ చేస్తే ఒక్క మాట అనలేదు రాజుని, ఒక్క మాట అనలేదు దొంగల్ని, ఒక్క మాట అనలేదు రాజు భటుల్ని. ఇది నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన ప్రారంధంలో, అంటే మన ఆకాశిక రికార్డ్స్లో ఉన్నది కాబట్టి ఆ సమయానికి అటువంటి వ్యక్తులు మన జీవితంలోకి ఎంటర్ అవుతారు. ఇది బేస్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా ఆ టైంకి వాడు వచ్చేస్తాడు, అంతే. మీ జీవితాన్ని తల్ల కిందలు చేసి పారేస్తారు. మీరు అనుకుంటారు ఏంది నేను అనవసరంగా వాళ్ళని నమ్మాను అనుకుంటారు. నమ్మాలి, అక్కడ రూల్ అది. బుద్ధి కర్మానుసారిని. మీ బుద్ధి ఆ టైంలో కర్మను అనుసరించేస్తుంది. కర్మ అంటూ ఏమి లేదు, మనకు అసలు ఏ కర్మలు లేవు, మన కర్మలు దాటేసాం, ఇవన్నీ కొంతమంది చెప్తుంటారు ఊరికే అలాగా. వాళ్ళు ఆ పెయిన్ అనిపిస్తుంటారు, తర్వాత దాన్ని కర్మ అనుకోరు వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం. జైల్లో వేయడం చట్టం పని, శిక్ష పనిష్ చేయడం చట్టం పని. ఆ శిక్షని అనుభవిస్తూ ఐఎమ్ హ్యాపీ అనుకున్నాడు అనుకోండి, నథింగ్, వాళ్ళ చట్టంకి ఏ సంబంధం లేదు. ముళ్ళు గుచ్చటం కర్మ సిద్ధాంతం. గుచ్చిన ముళ్ళని ఐ ఎంజాయ్ దిస్ అనుకుంటే అనుకోండి, అది మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. కానీ నేను అలా అనద్దు అంటాను, దాన్ని లేపేయండి అంటాను. ఎందుకు గుచ్చుకుంది అన్వేషించండి అంటాను ఫ్రెండ్స్. కర్మ సిద్ధాంతం ఎంత స్వచ్ఛమైనదంటే, అది పనిష్ చేయడానికి రాలేదు, నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈరోజు మన టాపిక్లో కర్మ శిక్ష కాదు, శిక్షణ అన్న పదం బాగా 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 ఎక్కించుకోండి. కర్మ అనేది శిక్ష 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 అని నూరిపోశారు. ఇట్స్ నాట్ పనిష్మెంట్. అక్కడే కాదు, ఇక్కడ జైలు జీవితం చూడండి. ఇప్పుడు జైల్లో ఒకప్పుడు పూర్వం జైలు ఎలా ఉండేవి, జైల్లో చావగొట్టి చంపేవాడు ఖైదీలు. ఇప్పుడు అలా కాదు. మా వైజాగ్లో నేను చాలా జైలు తిరిగాను క్లాసెస్ చెప్పినప్పుడు. వైజాగ్ జైల్లో పిరమిడ్ కూడా ఉంది, చాలా పెద్ద పిరమిడ్, అద్భుతంగా ఉంటుంది. అసలు వైజాగ్ జైలుకి కనుక ఏ ఖైదీ వచ్చినా ఇక్కడే ఉండిపోతే బాగున్నట్టు అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. అంత అద్భుతమైన ప్రకృతిలో వాళ్ళు కూరగాయలు అక్కడే పండిస్తారు, వ్యవసాయం చేస్తారు ఖైదీలు, చాలా బాగుంటుంది. ఇప్పుడు జైళ్ళు అన్నీ కూడాను పరివర్తన తీసుకెళ్ళిపోయినాయి. ఒకప్పుడు జైలు వేరు, అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, చాలా చైతన్యం మారిపోయింది అన్నింట్లో.
అన్ని శాఖల్లో మారిపోయింది. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ కాదు, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఎంత రెస్పెక్ట్గా మాట్లాడతారు. ఒకప్పుడు చట్టాలు కాదు, ఇప్పుడు అంత అద్భుతం, భూలోకం సౌందర్యం అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పరివర్తన దిశలో అన్ని కోణాల్లో మార్పు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, సరే ఫైనల్గా ఒక విషయం అయితే కన్ఫర్మ్ అయింది. ఏమిటయ్యా అది అంటే, మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది మన ప్రారబ్ధం, అనుభవించేదాన్ని. దానికి కారణం మన సంచితం, దానికి కారణం మన గతకాలపు వర్క్, గతకాలపు కర్మ. దాని తాలూకా నీడ సంచితంలో ఉంటుంది, దాని తాలూకా షాడో భూమి మీదకి వస్తుంది. అంటే ఇప్పుడు ఈరోజు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది మన గతకాలపులో మన నడక అన్న విషయం 1000కి 1,000,000 సార్లు ఫిక్స్ చేసుకోండి. ఎవడేం చెప్పినా మీ అనుభవం మీకు గుర్తు. ఎవడెందుకు చెప్తాడు, ఎవడో చెప్తాడు మీకు, ఇది కర్మ లేదంటారు. మరి ఇక్కడ కాలింది దాన్ని ఏమంటారు? మీకు కాలుతున్నా దాన్ని ఏమంటారు? కర్మ అంటారా చెప్పండి? కర్మల్లో గిర్మల్లో అంటాడు. వాడికి కాలుతుంది, మీకు కాలుతుంది, అదేమి లేదు ఐఎమ్ హ్యాపీ అంటారు. అంత డ్రామా. కర్మకి మనం పెట్టుకున్న అందమైన పేరు అనుభవం. అనుభవం పొందండి, అనుభవం ద్వారానే జ్ఞానం వస్తుంది, నేను కాదనట్లా. సో ఫ్రెండ్స్, ఈరోజు దీని మీద నేను ఒక గొప్ప క్లారిటీ ఇస్తున్నాను మీకు. కర్మ అయితే శిక్ష కాదు, శిక్షణ. ఓకే, ఇప్పుడు శిక్షణ అంటే ఏంటి అక్కడికి వద్దాం. 3 రకాలుగా స్టేటస్ చెప్పుకున్నాం: సంచితం, ప్రారబ్ధం, ఆగామి. ఆగామిలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక హత్య చేసి ఒకటి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే మనం ఏం చేస్తామంటే, వాడికి జైలు శిక్ష పడింది. జైలు శిక్ష పడ్డ తర్వాత దాదాపు వాడితో పాటు చాలామందికి, ఒక 50 మందికి ఉరి శిక్ష పడింది. వాళ్ళందరూ ఒక లెటర్ పెడతారు రాష్ట్రపతికి. అయ్యా మేము ఇది క్షమాభిక్ష పత్రం, మామూలు జనరల్గా ప్రొసీడింగ్స్ లాయర్లు అందరూ పెడతారు. అయ్యా మేము ఇలాగా తప్పు చేశాము, ఏదో అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, మా క్షమాభిక్ష పెట్టండి, మా జీవితాన్ని ఇవ్వండి అని చెప్పి రాష్ట్రపతికి లెటర్ పెడతారు. లెటర్ పెట్టినప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడంటే, లెటర్ పెట్టగానే వెంటనే అందరూ ఇంటికి వెళ్ళిపోండి అంటాడు అనుకున్నారు ఏంటి? అనుకోరు, అనరు. ఓకే అలాగని చెప్పేసి వాళ్ళని 1 సంవత్సరం పాటు లేకపోతే ఒక 6 నెలల పాటు పరిశోధన చేస్తారు, వాళ్ళ మీద స్కాన్ చేస్తారు. వీళ్ళు నిజంగా మారారా అని వాళ్ళ మీద సీసీ కెమెరాలు పెట్టి చాలా సీక్రెట్గా రికార్డ్ చేస్తారు. ఇది జైలు శాఖలో జరుగుతుంది. వాళ్ళు స్టడీ చేస్తారు ఆ కేసులన్నింటినీ. 100 మంది ఖైదీల్లో, పోనీ 50 మంది ఖైదీల్లో 20 మంది మాత్రం చాలా నిజాయితీగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ జీవితం అంతా మార్చుకుంటున్నారు అని జైలు శాఖ ఫిక్స్ చేసింది అనుకోండి. అప్పుడు ఆ 20 మందిని రాష్ట్రపతి పరిశీలించి, చాలామంది పరిశీలించి, ఒక కమిటీ ఉంటుంది దానికి, మా ఆశామాషి కాదు, సత్పరివర్తన గల ఖైదీలని విడుదల చేయటమైంది అని రాసి స్టాంప్ వేసి రిలీజ్ చేస్తారు రిపబ్లిక్ డే నాడు. సేమ్ అలాగే ఫ్రెండ్స్, పైనుంచి వచ్చిన ఖైదీలు మనం, ఈ భూలోకంలో కర్మలు అనుభవిస్తున్న ఖైదీలం. తప్పించుకొని చూద్దాం, ఏ కర్మను తప్పించుకోగలరా మీరు? మీ భార్యను తప్పించుకోగలరా? మీ భర్తను తప్పించుకోగలరా? మీ అప్పులు తప్పించుకోగలరా? మీ క్యాన్సర్ తప్పించుకోగలరా? దేన్ని తప్పించుకోగలరు? దేన్ని తప్పించుకోలేరు. తప్పించుకునే మార్గం ఉన్నది. ఏంటి ఆ మార్గము? రియలైజేషన్. ఇక్కడ ఖైదీ ఏ విధంగా రియలైజ్ అయితే అతని కర్మ డిజాల్వ్ అయిపోయిందో, అతని శిక్ష డిజాల్వ్ అయిపోయిందో, ఇక్కడ మనం కూడా మన గతంలో అనుభవిస్తున్న దుష్కర్మని మీరు రియలైజ్ అవ్వండి. ఫస్ట్ మీ జీవితంలో అనుభవిస్తున్న బాధలన్నిటికీ రియలైజ్ అవ్వండి. ఆ సెక్షన్లోకి వచ్చేద్దాం. అంటే ఇప్పుడు మనకి బాధలు ఎన్ని రకాలంటే 3 రకాల బాధలు. ఆ పాయింట్లోకి వద్దాం. 1 శారీరక బాధలు, 2 మానసిక బాధలు, 3 ఆర్థిక బాధలు. ఈ 3 రకాలే మనిషికి సమస్యలు కర్మలో: శారీరకం, ఆర్థికం, మానసికం. ముందు శారీరక బాధలు చూద్దాం. శారీరక బాధలు, మీకు ఏదన్నా సమస్య ఉన్నప్పుడు శారీరకానికి సంబంధించి, అంటే హార్ట్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, కరోనా ప్రాబ్లం, లేకపోతే తలనొప్పి ప్రాబ్లం, మైగ్రేన్ ప్రాబ్లం, వెన్నుపూస ప్రాబ్లం, రకరకాలు ఏమైనా 100 వేసుకోండి, ఇవన్నీ ఉంటాయి. ఇందాకే నేను మీకు చెప్పాను, బాధలు 2 రకాలు: తెచ్చుకున్న బాధలు, పుచ్చుకున్న బాధలు. పుచ్చుకున్న బాధలు 80%, తెచ్చుకున్న బాధలు 20%. అంటే కర్మ 20% ఉంటుంది, దాన్ని తగిలించుకునేవి 80% ఉంటాయి. అంటే పక్క వాళ్ళ విషయంలో ఏలు పెట్టి తలనొప్పి తెచ్చుకోవడం పుచ్చుకున్న బాధ. తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఏదైతే వచ్చిందో అది తెచ్చుకున్న బాధ. అది తప్పించుకోవడానికి అవకాశం ఉండదు, అనుభవించాల్సిందే. అంటే మీకు ఇప్పుడు ఒక క్యాన్సర్ రోగం ఉందనుకోండి, అది అనుభవిస్తున్నాడు కదా, అది కర్మ సిద్ధాంతం నుంచి వచ్చింది, తెచ్చుకున్న బాధ.
పక్కింట్లో ఏలు పెట్టి పక్కవాడి విషయంలో ఏలు పెట్టి తలనొప్పి తెచ్చుకున్నాం అనుకోండి, అది పుచ్చుకున్న బాధ. రెండుగా వర్గీకరించుకోండి బాధల్ని. తెచ్చుకున్న బాధ, పుచ్చుకున్న బాధ. జీవితం సరిగా లేక అన్నిట్లో ఏళ్ళు పెట్టేసి బుద్ధి లేక తెచ్చుకుంటామే, అవన్నీ పుచ్చుకున్న బాధలు. అందుకని బుద్ధిని సరి చేసుకుంటే అవన్నీ సరైపోతాయి. 80% బాధలు సరైపోతాయి బుద్ధిని సరి చేసుకుంటే. ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ధ్యానములో శక్తి వస్తుంది, సజ్జన సాంగత్యంతో ఈ పుచ్చుకున్న బాధలన్నీ పోతాయి. గుర్తుపెట్టుకోండి, ధ్యానంతో శక్తి వస్తుంది, సజ్జనుడితో ఆ శక్తిని ఎలా వాడాలో తెలుస్తుంది. ఇక మూడోది స్వ అధ్యయనం. స్వ అధ్యాయం కాదు, స్వ అధ్యయనం అంటే మనల్ని మనం చదువుకోవటం. ఎప్పుడైతే మనల్ని మనం చదువుకున్నామో అప్పుడు మనం పుచ్చుకున్న బాధలు ఆల్రెడీ ఎగిరిపోయినాయి, తెచ్చుకున్న బాధలకి ఆన్సర్ వస్తుంది. అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో 3 రకాల సమస్యలు: శారీరక బాధలు, ఆర్థిక బాధలు, మానసిక బాధలు. అది కుటుంబ బాధలు. 3 కేటగిరీస్ తీసుకోండి. మూడిట్లో ఏదో ఒకటే తీసుకోండి. ఫస్ట్ అందరికీ 3 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. మూడిట్లో ఒకటి తీసుకుందాం. ఫస్ట్ తెచ్చుకున్న బాధలు. తెచ్చుకున్న బాధల్లో ఫస్ట్ శారీరక బాధలు కేటగిరీ ఏ తీద్దాం. ఈ శారీరక బాధలు మీరు అనుభవిస్తున్న వాటిల్లో ఏ బాధ అయితే అనుభవిస్తున్నారో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, నాకు ఇది ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసుకోండి. ఇక్కడ లా ఆఫ్ కర్మలో ఏంటుందంటే, లా ఆఫ్ యూనివర్స్ లేదా లా ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో కూడా ఉన్నది ఒకటే. ఖైదీ పరివర్తన చెందితే వాడిని రిలీజ్ చేయాలి. అది యూనివర్సల్ కోడ్. అది అయితే కొంచెం టైం అటు ఇటు ఉండొచ్చు. ఖైదీ యొక్క పరివర్తన బట్టి వాడి యొక్క కేసు డిజాల్వ్ అవుతుంది. కర్మ సిద్ధాంతం ఎలా చెప్పాలంటే, కర్మను అనుభవించక తప్పదు అంటారు కొంతమంది. కర్మ ఏమీ లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటాడు కొంతమంది. అంటే కాలు నొప్పి ఉంటే కాలు నొప్పిని ఎంజాయ్ చేయండి అంటారు, రమణ మహర్షి లాగా. ఆయన ఎంజాయ్ చేశాడు అలాగే. ఐహా నో నొప్పి అన్నాడు. రమణ మహర్షి నొప్పికి బాధపడలేదు, కానీ నొప్పి ఉందా ఆయనకి? నొప్పి లేదనుకున్నారా ఏంటి? మీకు ఎక్కడ రమణ మహర్షి నాకు నొప్పి లేదని చెప్పాడా? నేను ఆత్మగా ఉన్నాను అన్నాడు. అంటే దాన్ని తీసుకోలేదు ఆయన. పెయిన్ ఉంటుంది, బాడీ అన్నాక పెయిన్స్ ఉంటాయి. నేను ఆత్మగా చూస్తున్నాను దాన్ని, నేను ఆత్మని నా శరీరానికి అంటది అన్నాడు. ఓకే, అంటే కర్మని అనుభవిస్తూ రమణ మహర్షి అది ఆత్మస్థితిలో చూశాడు దాన్ని. అంటే ఆయన దేహం నుంచి డివైడ్ అయ్యి మనసు అన్నది జీరో చేశాడు కాబట్టి ఆ పెయిన్ ఉన్నా ఆయన తీసుకోలేదు. అలా ఉంటే మీ ఇష్టం, ఉండండి, నాకు అభ్యంతరం లేదు. నేను అది కూడా వద్దంట. కర్మ అనుభవించక తప్పదంటారు పూర్వకాలం పండితులు. ప్రారంభం ఎవడు తప్పించలేడు, కర్మ అనుభవించాల్సిందే అంటారు ఒక బ్యాచ్. అందుకని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. కర్మ లేదు, గిర్మ లేదు, జస్ట్ ఆ ఎంజాయ్ అంటారు కొంతమంది. ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయండి, మీ తలనొప్పి మీ ఇష్టం, మీ కడుపు నొప్పి మీ ఇష్టం, మీ క్యాన్సర్ మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఇలా కాదండి, మానవ జీవితం ఆనందంగా గడపాలని తెచ్చుకున్నాము, సౌందర్యంతో జీవించాలి, ధర్మంలో జీవించాలి అని అసలు భూలోకాన్ని సెలబ్రేట్ చేద్దామని వచ్చాము. గుర్తుపెట్టుకోండి, శరీరం దొరకడం అని చిన్న విషయం కాదు. 30 కోట్ల మంది కష్టపడితే కానీ శరీరం రాదండి. ఏంటనుకున్నారు? 30 కోట్ల స్పెక్కలు ప్రయాణం చేస్తే బాడీ వస్తుంది, ఒకడే పడతాడు. సైంటిఫిక్గా చెప్పాలంటే, పోనీ స్పిరిచువల్గా చెప్పాలంటే 5 లక్షల 10 లక్షల ఆత్మ లైన్లో నుంచి ఉంటే కానీ శరీరం రాదు. అంత కష్టం బాడీ రావడం. అందులో మళ్ళీ సరి అయిన కుటుంబము, సరి అయిన వ్యక్తులు, సరి అయిన గురువు, సరి అయిన మార్గదర్శనం, ఎంత కష్టం ఆలోచించండి. కనుక జీవితం అపురూపం. సృష్టిలో 2 విలువైనవి ఫ్రెండ్స్, 2 విలువైన, ఇంకేం లేవు నాకు తెలిసి. ఒకటి ప్రాణం అంటే జీవితం, అది మంది అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు. రెండోది కాలం. ఈ 2 అత్యంత గొప్పవి. అందుకని మిగతా వాటి మీద దృష్టి తీసేయండి, ఈ రెండింటి మీదే దృష్టి పెట్టాలి ఎప్పుడు కూడా. మిగతా వస్తాయి పోతాయి, పెద్ద విషయం కాదు. సో శారీరక బాధలు, మానసిక బాధలు, ఆర్థిక బాధలు. ముందు శారీరక బాధకి ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. శారీరక బాధల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకే ఒక క్వశ్చన్ వేసుకోండి. ఫస్ట్ అన్వేషణ స్టార్ట్ చేయండి. ఎలా పోతుంది ఇది అని ఎతుకుతున్నారు. ఎలా పోతుందని ఎత్తకద్దు దయచేసి ఫ్రెండ్స్. మీ జబ్బు ఎలా పోతుందని ఏ రోజు అనుకోకండి. ఎందుకు వచ్చింది అని ప్రారంభించండి. ఇక్కడతో స్టార్ట్ అవుతుంది మీ టర్నింగ్. ఎందుకు వచ్చింది? అడగండి. ఎవరిని అడుగుతారో అది నేను చెప్తాను. ముందు ఫస్ట్ మిమ్మల్ని మీరు అడగండి, ఎవరే బాబు నాకే ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇంతమంది ఉండగా నాకే ఎందుకు వచ్చింది?
ఇంతమంది ఉండగా క్యాన్సర్ నాకెందుకు వచ్చింది, ఇంతమంది ఉండగా కరోనా నాకెందుకు వచ్చింది, క్వశ్చన్ వేసుకోండి మీకు మీరు. ఇంతమంది ఉండగా నాకే కష్టం ఎందుకు వచ్చింది? సో శారీరక బాధల్లో మొదటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక అమ్మాయికి నడువు నొప్పి, భయంకరమైన నడువు నొప్పి. నా దగ్గర తీసుకొచ్చారు. ఏంటమ్మా ప్రాబ్లం అన్నా. నడువు నొప్పి అండి అంది. ఏం చేస్తే పోద్దండి అంది. అది తర్వాత చెప్తాను కానీ అసలు ఎందుకు వచ్చింది అని అడిగా. అంటేనండి నాకు డెలివరీ అప్పుడు బ్యాక్ ఇంజెక్షన్ చేశారండి, దానివల్ల వచ్చిందండి, అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ ఉండిపోయిందండి, నాది సిజరిన్ అండి అంది. అయితే సిజరిన్ జరిగిన అందరికీ నడువు నొప్పి ఉందా అని అడిగా. లేదండి అంది. మరి నీకెందుకు వచ్చింది అన్న. అంటే నాది వీక్ బాడీ అండి అంది. అది వీక్ బాడీ ఎందుకు వచ్చింది? మూడో క్వశ్చన్. అంటేనండి మా అమ్మ నాది మ్యాన్రికం అండి, అందువల్ల నాకు జెనెటిక్గా వీక్ బాడీ అండి అంది. అట్లయితే మీ చెల్లిది కూడా మ్యాన్రికమే కదా, మీ చెల్లి కూడా అలాగే వచ్చింది కదా, తనది వీక్ బాడీ కదా, మరి తనకి అలా జరిగిందా అలా వచ్చిందా అని అడిగా. రాలేదండి అంది. అదే నీకే ఎందుకు వచ్చింది, బంపర్ ఆఫర్ నీకే ఎందుకు అన్న. ఏమనండి అంత నా కర్మ అండి అంది. అదే ఖాయం చేసుకో అన్నా నేను. తెలుసో తెలియకో ఎవడైనా అనే మాట ఇది. ఖాయం చేసుకుని ఫస్ట్ ఖాయం, ఇది నా కర్మ ఫస్ట్ స్టాంప్ వేయడానికి. ఏంటి బోడి ఈగోలు, ఈగోలు తీసిపారండి. ప్రకృతి ముందు ఈగోలు పనిచేయవో. ఎన్ని బిల్డప్లు ఇచ్చినా, ఎంత అవునన్నా ఎంత కాదన్నా కాలేదు కాలుతుంది. కాల్చుకుంటూ ఆహా ఎంత బాగా కాలింది అనుకుంటే అది మీ ఇష్టం, కానీ నేను ఆ సిద్ధాంతాన్ని ఒప్పుకోను. లైఫ్ ఇది సెలబ్రేటెడ్ లైఫ్. జీవితం మిత్రులారా, అందమైన జీవితం, అద్భుతమైన జీవితం, మనోహరమైన జీవితం. పోతే పోయింది ఇంకోటి తెచ్చుకుందాం అన్నాను నేను. దొరుకుతారా ఇలాంటి గురువు మళ్ళా? దొరుకుతుందా ఇలాంటి సాంగత్యం మరలా? దొరుకుతుందా ఇలాంటి కుటుంబం మరలా? దొరుకుతుందా ఇలాంటి దేహం మరలా? కనుక లైఫ్ పట్టుకోండి, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. పోతే పోయింది ఇంకో గిఫ్ట్ తెచ్చుకుందాం. నీకు దొరికిద్దా అలాంటి గిఫ్ట్? గ్యారంటీ ఉందా? మళ్ళీ వెంటనే బాడీ దొరుకుతాను గ్యారంటీ ఉందా చెప్పండి? బోడి ఇక్కడ దగ్గరలో తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవడానికే మీకు 3 రోజులు టైం పడుతుంది. కనుక ఫ్రెండ్స్, జీవితం విలువైంది, అపూర్వమైనది, అద్భుతమైనది. ఎక్కడండి అద్భుతం? ఇదిగో నడువు నొప్పితే సస్తంటే సాల్వ్ చేసుకుందాం, దారి ఉంది. ఆ దారి పేరే ఇది అన్వేషణ. దాని పేరు స్వ అధ్యయనం. స్వ అధ్యయనం అంతే. ఎందుకు నాకు ఈ నడువు నొప్పి వచ్చింది అని ఈ రోజు నుంచి నువ్వు క్వశ్చన్ వేసుకో. సిన్సియర్గా ధ్యానంలో కూర్చొని అడుగు. ఎలా అడగాలండి? మాండవ్య మహాముని దారి చూపించాడు మనకి. నేను కర్మ సిద్ధాంతం అన్న బుక్ మాండవ్య మహాముని ఫ్రీక్వెన్సీతో రాశాను. అది మీకు ఆ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. నా ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, 9393460470. ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి, పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాను. చదవండి, క్షుణ్ణంగా చదవండి. ఒక బుక్ పంపడం అంటే మీకు పోస్ట్ చేయడం తలనొప్పి కాబట్టి పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాను, ఫోన్లోనే చదువుకోండి, లేదా ప్రింట్ వేసుకొని జెరాక్స్ షాప్కి వెళ్తే ప్రింట్ వేసి ఇస్తాడు. హాయి చదువుకోండి. నాకే కాపీ రైట్స్ లేవు, నేనే కాపీ కూడా రాశాను, నా కాపీ రైట్స్ ఏంటి? కనుక కాపీ పంచుకోండి. సరే, మాండవ్య మహాముని నాకు ఎంతగా నచ్చాడంటే ఒక్క మాట రాజును అనలేదు ఆయన. అయ్యా నా ప్రారంభం ఉంది, నేను బాధపడద్దు అంటాడు రాజుని. నేను ఊరుకుంటామండి? కింద నుంచి సోలం పైకి కూర్చుని ఊరుకుంటామా? శాపం పెట్టేమా? పోనీ ఆయన కోపిస్తాడు కాదనుకున్నారేంటి? పరమ కోపిష్టి, సత్యం తెలిసినోడు ఆయన. డైరెక్ట్గా వెళ్ళి యమధర్మరాజుని అడిగాడు, ఏంటి నీ కథ? చట్టాన్ని సవాల్ చేశాడు పైకి వెళ్ళి. అన్వేషించాలి మనం కూడా. సో ఆమెను అడిగాను, ఏమ్మా ఎందుకు నడువు నొప్పి అంటే, మా ఆయన వల్ల అది ఇది చెప్పింది కదా, ఫైనల్గా నా కర్మ అంది కదా. సరే ఆ కర్మ ఏంటి అని అడిగా. నాకేం తెలుస్తుందండి, మీరే చూసి చెప్పండి అంది. అమ్మ ఇక్కడ రూల్ ఎవరి కర్మను ఆడి చూసుకోవాలి, ఎవరి రికార్డు ఆడి చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక చట్టం ఉంది, సమాచార హక్కు అని ఒక చట్టం ఉంది భారతదేశంలో. మీరు ఏ సమాచారం కావాలన్నా గవర్నమెంట్లకు సంబంధించిన సమాచారం, ఈ లోను ఎంత వస్తుంది, లేకపోతే ఈ డబ్బులు మీరు ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు, తర్వాత ఇదిగో ఈ ఫండ్స్ వచ్చినాయి, ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇన్ని 100 కోట్ల ఫండ్స్ వచ్చినాయి, దాన్ని ఎంత ఖర్చు పెట్టారు, అడిగిన మరుక్షణం ఇవ్వాలి గవర్నమెంట్. అది రూల్, అది సమాచార హక్కు, అది ప్రాథమిక హక్కులో సమాచార హక్కు. అలాగే మనకు కూడా కర్మ సమాచార హక్కు అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి ఉన్నది. అది ఎవరిదో వాళ్ళకే ఉంటుంది, పక్కడికి ఉండదు. సరే, ఇప్పుడు ఏం చేయాలండి అని అమ్మాయి అడిగింది.
మాండవి మహాముని అంటే ఫిజికల్ బాడీతో వెళ్ళి అమదార్పణతో చర్చ పెట్టుకొని తెలుసుకున్నాండి. మనం ఎలా చేయాలండి? ద బెస్ట్ వే ధ్యానం. ఎలాగా? ఇంకా ఈజీ వే డ్రీమ్స్. ధ్యానంలో ప్రశ్న అడగండి, కళలో ఆన్సర్ తీసుకోండి. ఇది టెక్నిక్. ఎలాగా? సింపుల్, చాలా సింపుల్ ఇది. రోజు పగటిపూట గంటన్నర ధ్యానం చేయాలి, అది ఓకే, మొదటి పాయింట్. 2, రాత్రి ఇప్పుడు పడుకునే ముందు ధ్యానం చేయండి, బాగా నిద్ర వస్తుంది. మధ్యరాత్రిలో నాకు మెలకు రావాలని లేచి కూర్చోండి అని కోరుకొని పడుకోండి. పడుకునే ముందు ధ్యానం చేసి నాకు మధ్యరాత్రిలో మెలకు రావాలి మాస్టర్స్ అనుకొని పడుకోండి. కరెక్ట్గా మిమ్మల్ని ఎవరో తట్టి లేపారు ఇలాగా. అంతవరకు నాది గ్యారంటీ. ప్రాక్టీస్ చేసి చూడండి కావలిస్తే. మధ్యరాత్రిలో మెలకు వస్తుంది. లేచి కూర్చొని ఎక్కువసేపు ధ్యానం చేయొద్దు, 10 నిమిషాలే ధ్యానం చేయండి. లేచి కూర్చొని ఆ మత్తులో 10 నిమిషాలు ధ్యానం చేయండి. చేశారు కదా, నిద్ర మప్పులోనే ఉండాలి. ఇలా ధ్యానంలో కూర్చొని మనసులో, మాస్టర్స్ నేను ఈ బ్యాక్ పెయిన్ అనుభవిస్తున్నానంటే ఎవరికి ఏం చేశానో చూపించండి అని అడుగు. 3 సార్లు అడగాలి. అంటే నేను ఆమెకు చెప్పాను, మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా ఇలా చేయండి. మరలా 10 నిమిషాలు ధ్యానం చేయాలి. అంటే 20 నిమిషాలు ధ్యానం మధ్యలో అడగాలి. ఎప్పుడు? మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు. పగటిపూట పనికిరాదు ఇది, ఎందుకంటే మీరు ఆ ట్రాన్స్లో ఉన్నప్పుడే చూడగలరు. అడిగేసి నిద్రపో అన్నాను, ఆమె నిద్రపోయింది. అలాగా 11 డేస్ చేయన్నాను. కరెక్ట్గా 4th డే ఫోన్ వచ్చింది. సార్ నేను మీరు చెప్పినట్టు చేశాను సార్, నాకు డ్రీమ్ వచ్చింది వాళ్ళ అందే. ఏంటి కనపడింది అన్న. అంటే మీరు ధ్యానంలో సంకల్పం పెడతారు కదా, అది టెలిపతి లాగా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోగానే ఆకాశ రికార్డుకి టెలిపతి వెళ్తుంది. ధ్యానం మధ్యలో చేయాలి పని. అంటే 20 నిమిషాలు ధ్యానం మధ్యలో చేయండి. పోనీ 1 గంట ధ్యానం చేయగలిగితే ఆ టైంలో మధ్యలో చేయండి ఎప్పుడైనా కానీ. అందుకే నేను ఎక్కువ మిమ్మల్ని సతాయించట్లా. 10 నిమిషాలు ధ్యానం, ఎందుకంటే ఆ టైంలో చాలా మత్తు ఉంటుంది. మిడ్ నైట్లో 10 నిమిషాలు ధ్యానం చేయండి. ప్రశ్న అడగండి, 3 సార్లు 10 నిమిషాలు ధ్యానం చేయండి, నిద్రపోండి. ఏ ప్రశ్న అడగాలని ముందు ప్రిపేర్ అవ్వండి. నాకు ఈ నడువు నొప్పి ఎందుకు వచ్చింది, దొరికింది కదా ఛాన్స్ అని ఒక 20 క్వశ్చన్లు అడగండి. ఒకటే అడగాలి. కేసు నెంబర్ 1 నాకు ఎందుకు వచ్చింది, ఇది ఏదో ఒకటే సాల్వ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటే, ఒక కేసు తర్వాత ఒక కేసుకి అటెండ్ అవ్వాలి. అడిగమన్నాను, అడిగింది. ఆమె 3వ రోజు 4వ రోజు కళ వచ్చింది. నాకు ఫోన్ చేసింది. సార్ నాకు ఒక కళ కనిపిస్తుంది సార్, ఒక కళలో ఒక రైతు ఉన్నాడు సార్. ఆ రైతు ఏం చేస్తున్నాడంటే ఒక ఆవును తోలుకెళ్తున్నాడు, ఆవులో ఎద్దులో. అందులో ఒక ఎద్దు రాడట్లేదు, అది నేల మీద కూలబడిపోయింది. దాన్ని కర్రతో పొడిచాడు, అది నడవలేక నడుస్తుంటే ఆయన కోపం వచ్చి ఆ పక్కనే ఉన్న పెద్ద కర్ర తీసి, అది మేత తినడానికి ఆగిపోతే ఆయన పెద్ద కర్ర తీసి నడుము మీద కొట్టాడు సార్. ఆయన ఎంత కోపంతో కొట్టాడంటే ఆ కొట్టిన కొట్టుడికి ఆ ఎముక, దాని వెన్నుపోసి ఎముక పెళక్కమని ఇరిగిపోయి అలా బయటకు వచ్చింది. నాకు ఆ సౌండ్ కూడా గుర్తుంది సార్. పొద్దున్నే పెళక్కమని టన్ అని మెలకు వచ్చింది. నేను అయితే అసలు దెమ్మ తిరిగిపోయాను సార్ దాని అరుపుకి. ఇంకా నా చెవుల్లో మారుమవుతుంది సార్. అంత భయంకరంగా కొట్టాడు సార్, అది నాకు కనపడింది సార్ అందే. ఆ కొట్టినవాడు ఎవడు అని అడిగా, ఆ రైతు ఎవడు అని అడిగా. ఏమో సార్ తెలియదు సార్, ఎవడో కానీ తలపాగా చుట్టుకున్నాడు సార్, ఆ ఎద్దు కనపడింది సార్, ఈ రెండే నాకు గుర్తుపట్టాను అందే. బాగా ఆలోచించి చెప్పు, నీకు ఎక్కడ నొప్పి వస్తుంది అన్న. కరెక్ట్గా ఆ వెన్నుపోస మీద ఆ డిస్కుల కింద నొప్పి వస్తుంది సార్ అందే. ఆ ఎద్దుకి ఎక్కడ దెబ్బ తగిలింది అన్న. దానికి కూడా కరెక్ట్గా అక్కడే తగిలింది సార్ అందే. అంటే నీకేం అర్థమైంది అని అడిగా. అంటే ముందు వాళ్ళని అడుగుతాం అనమాట. అంటే నేను ఆ ఎద్దును సార్ గత జన్మలో కొట్టారు కదా సార్, ఆ బాధ ఇప్పటికే ఉంది సార్ అంది. నా కర్మ, నా ప్రారంభం ఎలా ఉంది, ఏం చేస్తా. మిమ్మల్ని మీరు వెనకేసుకొచ్చిన అన్నాళ్ళు ఇలాగే ఉంటుంది, ఆన్సర్ రాదు. నీ ప్రారంభం కాదు, నా ప్రారంభం అన్నాను. అంటే ఏంటి సార్ అంతే. ఎద్దు నువ్వు కాదమ్మా, ఎద్దును కొట్టింది నువ్వు. చాలామంది అర్థం కాక తప్పులు చెప్తున్నారు. కళల మీద తప్పులు చెప్పకండి దయచేసి. తెలియకపోతే చెప్పకండి, తెలియదని చెప్పేయండి. దానికి రీసెర్చ్ చేసి చెప్పాలి, ఎట్టు పెడితే అది చెప్పకూడదు. చెప్తే వాళ్ళు మిస్గైడ్ అయిపోతారు ఫ్రెండ్స్. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. దానికి సంబంధించిన మాస్టర్స్ ఎవరో చెప్తారు. మీ కళలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ అనుభవంలో కానీ, ధ్యాన అనుభవంలో కానీ, మీ కళల్లో కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఏదైతే పెయిన్కి గురైందో దానికి రెస్పాన్సిబిలిటీ యూ, అంతే. నీ ఇంట్లో తుపాకీ దొరికింది, మీరు రెస్పాన్సిబిలిటీయా కాదా చెప్పండి. అది ఎవడో పెట్టాడు, అది వేరే విషయం. ఫస్ట్ వారి రెస్పాన్సిబిలిటీ అంతే, ముందు లోపలేస్తారు. అంటే సార్ ఆ ఎద్దును కొట్టిన రైతు నేనా సార్ అంది. అవునమ్మా అన్న. అది మీరు ఎలా చెప్తున్నారు సార్ అంది. ఇప్పుడు నొప్పి వచ్చింది కదమ్మా, దాని వెనక ఏం జరుగుతుందో చూడండి. ఇదిగో మీకోసం ఇక్కడ పిక్చర్ వేసాను నేను. నువ్వు నీ గత జన్మలో ఏం చేస్తావంటే, ఒక దారుణంగా ఒక జంతువును కొడతావు, ఒక మనిషినో జంతువును ఒక హింస చేస్తావు. అది చేసినప్పుడు మనం పైలోకాలకు వెళ్తాము. ఈ జీవితం సాఫీ గడిచిపోతుంది, ఇక్కడేం పెద్ద ప్రాబ్లం ఉండదు.
ఆ సాఫీకి గడిచిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే పై లోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ జడ్జిమెంట్ డే అని ఒకటి ఉంటుంది. అంటే అక్కడ ఎవరు నిన్ను జైలు వేయడము, కోరికేయడము, కోసేయడము ఏం ఉండవు. గరుడు పురాణంలా కాదు ఇది. అక్కడ అడుగుతారు, బంగారు ఎందుకు అలా చేసావు, అది ఎంత బాధ అనిపించిందో తెలుసా అని క్యారెక్టర్లు రివర్స్ చేస్తారు. అంటే నిన్ను ఎద్దుని చేస్తారు, ఎద్దు నిన్ను చేస్తారు. అంటే అది ఆ అవతల వ్యక్తి బాధపడే వ్యక్తి క్యారెక్టర్లో నిన్ను పెడతారు, చూసుకో అంటారు. అయ్యో ఎంత పని అయిపోయిందండి అంటావు. అయితే ఇప్పుడు నువ్వు భూలోకం వెళ్ళు, ఆ బాధ ఏంటో అనుభవించు. నీకు తెలియక చేసావు, అది తెలిస్తే చెయ్యవు, నీకు తెలియక చేసావు, అందుకని నువ్వు భూలోకం వెళ్ళు అని చెప్పేసి నీకు భూలోకంలో ఇలాంటి పెయిన్ పెడతాము. ఇదిగో చూడు, నీ నడువులో ఈ డిఎన్ఏలో ఇదిగో ఇక్కడ నొక్కేస్తున్నావు, కరెక్ట్గా నీకు 20 ఏళ్ళప్పుడు 18 ఏళ్ళప్పుడు అది యాక్టివ్ అవుతుంది. ఈలోపు కనుక నువ్వు ధ్యానం చేసి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి ప్రేమ మార్గంలో ఉంటూ దయా మార్గంలో, కరుణ మార్గంలో, శాకార మార్గంలో ఉంటే ఇది నెమ్మది నెమ్మది డిజాల్వ్ అయిపోద్ది. పుణ్యకర్మలు చేస్తే డిజాల్వ్ అయిపోద్ది, జ్ఞానం వస్తే 100% డిజాల్వ్ అయిపోద్ది అని చాయిస్ ఇస్తారు, ఆప్షన్ ఇస్తారు, కాలపరిమితి అందుకు ఇస్తారు. అప్పుడు సరేనండి అని ఆత్మ ఒప్పుకొని కిందకు వస్తుంది. కరెక్ట్గా 20 మనం అలాంటివి ఎక్కడ చేస్తాం? పుట్టిన దగ్గర నుంచి ఇంకా కోళ్ళని మేకలు తినమే తప్ప ఏం చేసామని తగ్గుతుంది కర్మలో, తగ్గు. దాంతో అది యాక్టివ్ అవుతాయి. ఏదో ఎవరో మహనీయుడు పుణ్యమాని ధ్యానం వచ్చింది మన జీవితంలోకి, అందువల్ల బతికుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మనకున్న కర్మలకి మనకున్న సమాధానాలకి ఈ ధ్యాన మార్గంలో రాకపోతే ఈ పాటికి ఖర్చు అయిపోయేవాళ్ళం, ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళం, అందులో సందేహమే లేదు. జనాభా లెక్కల్లో కూడా ఉన్నాం, అన్ని ఉన్నాయి వెనకతల అందరికీ. సరే, ఇప్పుడు ఏం చేయాలి సార్? నేను అందే ధ్యానంలో కూర్చొని, ప్రతిరోజు ధ్యానంలో కూర్చొని దాన్ని బాధ గుర్తు తెచ్చుకో. ఫీల్ నేచర్కి కావాల్సింది రియలైజేషన్, నీ లోపల మార్పు. ఇంకేమొద్దు నేచర్కి, మీ దగ్గర నుంచి ఇంకేమొద్దు. పుణ్యకర్మ చేస్తే కర్మ తీవ్రత తగ్గుతుంది కానీ కర్మ పోదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. పుణ్యకర్మ చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. రామదాసు చాలా పెద్ద పుణ్యకర్మ చేశాడు, రామాలయం కట్టాడు, బ్రహ్మాండమైన పుణ్యకర్మ చేశాడు. మరి జైలు జీవితం తప్పిందా లేదా? తప్పిందా? ఉందా? పడింది కదా. సో పశ్చాత్తాపం చెందితే కర్మ తగ్గమవుతుంది, పుణ్యకర్మ వల్ల కర్మ తీవ్రత తగ్గుతుంది. జ్ఞాన మార్గంలోకి అంటే దివ్యత్వంలోకి వచ్చేస్తే ఆ రియలైజేషన్లో, ఆ చేంజెస్లో, ఎవల్యూషన్లో కర్మ మాయమవుతుంది. ఇది బేస్ రూల్. సో ఇప్పుడు ఏం చేయాలి సార్? అంతే రోజు ధ్యానంలో కూర్చొని ఫస్ట్ ఎద్దుకు క్షమాపణ చెప్పు. నెంబర్ 1, నువ్వు బాధపడేటప్పుడు పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకో. ఈ పెయిన్ని దాని పెయిన్తో కనెక్ట్ చేసేయాలి. అబ్బా ఎంత బాధపడ్డావో నువ్వు, అయ్యో బా నేను ఇంత బాధపడితే కొంచెం అది డిస్క్ మారితేనే తట్టుకోలేకపోతున్నాను, ఎంత పడ్డావో బంగారు, నన్ను మన్నించమ్మా, ఓ ఈశ్వరా నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. హృదయం నుంచి చెప్పు. పరివర్తనతో ఉంటాను, మార్పు. ఇక నుంచి ఏ మాట, ఏ జంతువును కానీ మనిషిని కానీ మాటలతో కానీ చేతులతో కానీ హింసించను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, సేవ చేస్తాను. చెప్పు 3 మాటలు. మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్కి మీ దగ్గర నుంచి 3 మాటలు కావాలి, 3 ప్రామిస్లు కావాలి. మిమ్మల్ని నమ్ముతుంది, మనల్ని యూనివర్స్ నమ్ముతుంది. ఎంత నమ్ముతుందో. పశ్చాత్తాపం గతంలో తెలియచేశాను, ఆ పిక్చర్ చూడాలి. అయితే చాలామంది ఏం చెప్తారంటే రోజు ధ్యానంలోకి వచ్చని గతంలో నా వల్ల బాధపడ్డ ఆత్మలకి, గతంలో నా వల్ల బాధపడ్డ జంతువులకి, గతంలో నేను తిన్న కోళ్ళకి మేకలకి అన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను అని మనం ఒక ప్రాసెస్ చేస్తాం. అది ఒక యాంత్రికత రాకూడదు, అది హృదయం నుంచి రావాలి. అదే మీరు పిక్చర్ చూసారనుకోండి ఇంకా 100% వస్తుంది. అందుకే ఫస్ట్ పిక్చర్ చూడండి. మామూలుగా చాలా మంది నేను గతంలో చేసిన ఆత్మలకి క్షమాపణ కోరుకుంటున్నాను అంటారు, అది నాట్ బ్యాడ్, కొంతవరకు ఒక మెట్టు వరకు ఓకే. కానీ అసలు రికార్డ్ చూసారనుకో ఇంకా 100% కనెక్ట్ అయిపోతుంది. లేదంటే మిమ్మల్ని మీరు వెనకేసుకొస్తారు, నేను అలాంటి దాన్ని కాదంటారు. ఇంతకాలం మనల్ని మనం వెనకేసుకుని వస్తాం అంతే ఫ్రెండ్స్. సరే, ఆమె రోజు చేసింది అలాగా, కొన్ని రోజులకి ఈ రోజుకి నడువు నొప్పి అన్నది లేదు. ఇలాంటి కొన్ని 100 కేసులు ఉన్నాయి నా దగ్గర, ప్రాబ్లం సాల్వ్ చేసుకున్న కేసులు. కేసు నెంబర్ 2, శారీరక బాధలు అన్నిటికీ ఇదే ఎగ్జాంపుల్. ఇంకా మీకు నడు నొప్పి ఉంది అంటే చిన్న చిన్న నొప్పులు పెట్టుకోకండి. అయ్యా నా మోకాలు నొప్పి ఉంది అయ్యా అని ఒక ఫోన్ చేసింది, వయసు ఎంతమ్మా అన్న, 82 అయ్యా అంది. 82లో మోకాలు నొప్పి రాక ఏమవుతుంది? మోకాళ్ళు అరిగిపోతాయి కదా, అవి పట్టించుకోకండి. అవన్నీ పుచ్చుకున్నవి, వాటిని యాక్సెప్ట్ చేయండి, వాటిని పట్టించుకోకండి, ముందుకెళ్ళిపోండి. క్రానికల్ డిసీజెస్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్స్, రకరకాలు ఇలాంటివి భరించలేని బాధలు, తీవ్రమైనవి, లాంగ్ రన్స్,
వాటిని మీరు కర్మధ్యానం చేయండి. దేనికైనా చేయొచ్చు, ప్రతిదానికి ఒక కర్మ లింక్ ఉంటుంది. 3 కర్మకు ఆన్సర్స్ ఫ్రెండ్స్. 1 పశ్చాత్తాపం, 2 పరివర్తన, 3 ప్రాయచిత్తం. ప్రాయచిత్తం అంటే సేవ. శ్రీరామచంద్రుడు సీత రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాక బాధపడుతున్నాడు. పడుతున్నాడు కదా, మరి ఆయన ప్రాణం ఆమె, చాలా వేదన చెందుతున్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు అడవిలో సీతను ఎత్తుకుంటూ వస్తుంటారు. వస్తుంటే ఆంజనేయుడు వస్తాడు. వచ్చి, ఏంటి నాయన ఎందుకు ఏడుస్తున్నారు, మీ అన్నయ్య ఏంటో అంత డల్గా ఉన్నాడు, శ్రీరామచంద్రుడు ఎంతో సౌందర్యవంతుడు ఆనంద రూపుడు అని విన్నాను, ఆయన ఏంటి మొహం అలా అయిపోయింది అంటే, మా వదిన్ని ఎవరు ఎత్తుకుపోయారు అని చెప్తాడు. ఆహా అదే సంగతి, ఓకే అయితే. అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, శ్రీరామచంద్ర ప్రభు నీకు నేను ఒక మాట చెప్తాను, సీత వెళ్ళిపోవడం అన్నది నీ ప్రారంధం. సందేహమా ఏమనుందా మీకు? దాని వెనక కథ కూడా ఉందండి. సృష్టిలో ప్రతి దానికి కథలు ఉన్నాయి, ప్రతి దానికి రికార్డు ఉంది. శ్రీరామచంద్రుడు అంటే విష్ణుమూర్తి వరఫ్ గతంలో బృంద అన్న ఆమెని అపహరిస్తాడు. ఒక రాక్షసుడు పార్వతీదేవిని బంధిస్తాడు. పార్వతీదేవిని బంధించి ఆమెని వదలకుండా లాక్ చేస్తాడు అనమాట. తన యొక్క థాట్ పవర్తో, అంటే తన యొక్క శక్తితో, ఎనర్జీ లోకాలు కాబట్టి తన ఎనర్జీ లెవెల్తో క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసినప్పుడు అది తప్పించుకోలేకపోతుంది. వాడిని డిస్టర్బ్ చేస్తే కానీ అది బ్లాస్ట్ అవ్వదు, అంటే వాడి కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేయాలి. ఎలా చేయాలి? ఆమెనేమో అపహరించి దాచాడు. ఎలా చేయాలి? వీడి వీక్నెస్ ఏంటని విష్ణుమూర్తి ఎత్తుకుతాడు. వీడి వీక్నెస్ ఏంటంటే వాడి భార్య అంటే చాలా ఇష్టం వాడికి. ఆమె పేరు బృంద. అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడు రూపంలో వెళ్ళిపోయి ఆమెతో కలుస్తాడు, ఆమె శీలాన్ని అపహరిస్తాడు. అప్పుడు ఆమె ఆ విషయం తెలుసుకొని, నువ్వు ఎంత పని చేసావు, నా భర్తలా నిన్ను అనుకున్నాను, నువ్వు విష్ణుమూర్తివా, నేను ఇంకా బతకనని చెప్పేసి నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా ఫలితం అనిపిస్తావు అంటది. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, అమ్మ నాకు తెలుసు ఆ విషయం, నేను అనుభవిస్తాను, ఎందుకంటే పార్వతిని రక్షించడానికి నాకు ఇంతకన్నా వేరే దారి లేదు, అందుకని నిన్ను అలా చేయాల్సి వచ్చింది, దయచేసి నన్ను మన్నించు అని చెప్పి కోరుకుంటాడు. అయినా ఆమె వినకుండా అగ్ని ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటుంది. సరే, మొత్తం మీద ఆ ఫ్రీక్వెన్సీ, ఆ కర్మ, అంటే ఆయన యూనివర్స్ కోసం చేసిన ఆ కర్మ ఆమె యొక్క వేదన ఈయన పట్టేసుకుంటుంది. అందుకని ఆ బ్లాక్ విష్ణుమూర్తికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు నేను శ్రీరాముడికి వెళ్తున్నాను, అయ్యా నువ్వు శ్రీరాముడికి వెళ్తున్నావు కదా, నీకు ఒక బ్లాక్ ఉంది, దాన్ని ఏం చేద్దామంటే, అయితే ఇప్పుడు డిజాల్వ్ చేసుకుంటానని రావణాసుడితో మాట్లాడుకుంటాడు. రావణాసుడు మంచి సమయం చూసుకొని ఆమెను ఎత్తుకెళ్ళిపో, నేను ఆ పెయిన్ అనిపిస్తాను అని చెప్పేసి శ్రీరామచంద్ర ఆత్మ రావణాసుడితో అగ్రీ అవుతుంది, యూనివర్స్తో అగ్రీ అవుతుంది. అప్పుడు యూనివర్స్ రావణాసుని పంపిస్తుంది, సీతను ఎత్తుకెళ్ళిపోతుంది. అందరూ పాత్రదారులు, సూత్రధారే రాముడే. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, స్వామి నీ ప్రారంభం ఇది, అయితే దీనికి ఒక టెక్నిక్ ఉంది, ఏంటంటే కర్మని అనుభవించక తప్పదు అన్నది ప్రథమ సూత్రం, కర్మని డిజాల్వ్ చేసుకోవచ్చు అన్నది రెండో ప్రథమ సూత్రం. ఇప్పుడు విమానం గాలిలో ఎగురుతుంది, ఒక బరువైన వస్తువు గాలిలో ఎగురుతుందా? విశ్వనియమం ఏంటి? ఒక బరువైన వస్తువు గాలిలో ఎగరదు, కింద పడిపోద్ది. అదే వస్తువుకి 2 ఫ్యాన్లు బిగిస్తే ఆ ఎయిర్ పంప్కి అది ఫ్లై అవుతుంది. ఒక డ్రోన్ చూడండి ఎలా ఎగురుతుంది గాలిలో, మరి బరువైంది ఎలా ఎగురుతుంది? అది ఎయిర్ని కిందకు తోసి పైకి ఎగురుతుంది. అంటే బరువైన వస్తువు గాలిలో నిలబడలేదు అన్నది విశ్వనియమము. అదే వస్తువు ఎయిర్ని ఉపయోగించి దానికి వ్యతిరేక దిశలో వెళ్ళొచ్చు అన్నది రెండో నియమం. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక బరువైన వస్తువు గాలిలో ఎగరలేదు అన్నది విశ్వనియమం అయితే, అదే విశ్వనియమాన్ని రివర్స్ వేరే కోణం అనమాట, దానికి ఎయిర్ పుషప్ ఇస్తే పైకి లేకపోవచ్చు. ఆ నియమం ఆధారంగా డ్రోన్ పైకి ఎగురుతుంది. అలాగే కర్మ అన్నది మీరు అనుభవిస్తున్నారు, ఆ కర్మని అనుభవిస్తున్న వాడిని హెల్ప్ చేయండి, మీ కర్మ డిజాల్వ్ అయిపోద్ది అని చెప్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, భార్య లేక నువ్వు బాధపడుతున్నావు, భార్య పోయి బాధపడేవాడికి సహాయం చేయి అంటాడు. అలాంటి వాడు ఎవడున్నాడు అంటాడు. అదిగో మా సుగ్రీవుడు ఉన్నాడు, వాళ్ళన్న వాలి వాడి భార్యను తీసుకెళ్ళి వీడిని తరిమేశాడు, వాడి దగ్గర బలం లేదు, నీ దగ్గర బలం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి అతనికి సహాయం చేయి, వాడి భార్యని వాడికి ఇప్పించు, నీ భార్య నీకు దొరుకుద్ది అంటాడు. ఆంజనేయ స్వామి చెప్పిన కర్మ సిద్ధాంతం ఇది. అప్పుడు అలాగే అని చెప్పేసి ఆయన వాలితో పోరాడి సుగ్రీవుడి భార్యని సుగ్రీవుడికి ఇప్పిస్తాడు. తర్వాత కొంతకాలానికి వాలి చనిపోయిన తర్వాత, సుగ్రీవుడు రాజ్యం పట్టాభిషేకం అయిపోయిన తర్వాత
ఆంజనేయుడు మిగతా బ్యాచ్ అంతా వెళ్ళి సీతమ్మని ఎతికించి తీసుకొచ్చి వస్తారు. చూసారా? అంటే దాని పేరు ఏంటంటే ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం అంటే గతంలో నేను చేశాను కాబట్టి అని ఫీల్ అవ్వడం. పరివర్తన అంటే ఇక నుంచి నేను చేయను, గతంలో అది అయిందేది అయిపోయింది, ఇక నుంచి మాటలతో కానీ చేతలతో కానీ మనిషిని కానీ జంతువుని కానీ ఇబ్బంది పెట్టనని మీ మీరు నిఘా వేసుకోవటం. 3 ప్రాయశ్చిత్తం అంటే సేవ. ఎంత వీలైతే అంత సేవ చేస్తాను యూనివర్స్కి. సేవ అంటే మొగుడికి చేసేది సేవ అంటారు, అది కాదు. నీ పిల్లలకి చేసేది సేవ కాదు, అది బాధ్యతలు. అవన్నీ నీకే సంబంధం లేని వాళ్ళకి సేవ చేయాలి. ఈ 3 చేస్తే కర్మ డిజాల్వ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కొన్ని రోజుల్లో. అలా కొన్ని వందల వేల మంది తమ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు ఈ కర్మ సిద్ధాంతాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని. సో శారీరక బాధలు చెప్పేసాను, ఒక ఎగ్జాంపుల్. 2 మానసిక బాధలు కూడా ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేద్దాం. మానసిక బాధలు అంటే ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న చాలా గారాబంగా పెంచిన అమ్మాయి అత్తగారింటికి పంపించారు. అక్కడంతా నరకం. గదిలో పెట్టి తాళం వేసి వెళ్తాడు ఆయన. తన జీవితం అంతా చాలా దారుణమైన ట్రీట్మెంట్. వాళ్ళ మామయ్య గారు వాళ్ళ ఆయన చాలా ఆమె నరకం చూపిస్తారు. వాళ్ళ అత్తగారు మంచిది ఈ కేసులో. అంటే మేము పేర్లు చెప్పాం, వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి ఒక ఎగ్జాంపుల్. రోజు పెయిన్ అనుభవిస్తూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులను చూడడం కూడా ఆమెను పంపించరు. ఏమాత్రం స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, నరకప్రాయం, రోజు తన్నులే. ఒకరోజు ఆమె ఏం చేసిందంటే నన్ను అడిగింది, సార్ నా కర్మ ఏంటి ఇలా కాలింది అని. నువ్వే అన్నావు కదా కాలిందని, కర్మ చూసుకో అన్నాను. ఎలా చూడాలి? సేమ్ ధ్యానంలో కూర్చో, తెల్లవారుజాములే ధ్యానంలో కూర్చో, ప్రశ్న అడుగు, నాకు ఎందుకు ఇలాంటి కష్టం వచ్చింది, నేను ఎవరిని బాధ పెట్టానంటే వచ్చింది అని అడుగు, మళ్ళీ ధ్యానం చేయి, నిద్రపో. ఆమెకు అలాగే రోజు చేసింది. ఆమెకు 13వ రోజు, 40 రోజులు చేయమన్నాను, 13వ రోజు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఒక అమ్మాయి ఉంది, తనకి పెళ్లి చేశారు. ఒక భార్య చనిపోయిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు ఒక అతనికి, అంటే సెకండ్ వైఫ్ అనమాట. ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. తన జీవితం నాశనం అయిపోయిందని, రెండోగా పెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేశారని భయంకరంగా వాడిని టార్చర్ చేస్తా, భయంకరంగా వాడిని హింసిస్తా, ఆ పిల్లోడిని వాడికి పాచిపోయిన అన్నం, మెత్తగా అయిపోయిన అన్నం భయంకరంగా పెడుతూ వాడిని చదువు కూడా రానికుండా చేసింది. ఒకసారి వాడు అలాగే తిండి లేక చనిపోయాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడే ఈ జన్మలో మామగారు. అందుకే కక్ష తీర్చుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్? నేను చూశానండి, మా మామగారు గత జన్మలో నా స్టెప్స్ అన్నో, అందుకే నా మీద కక్ష కట్టాడు, ఉత్తి పుణ్యానికే నన్ను హింసిస్తున్నాడు, నేను ఎంత ప్రేమగా ఉన్నా నన్ను హింసిస్తున్నాడు, నేను చూశానండి అని చెప్పి సరే ఇప్పుడు ఏం చేయాలండి అంది. నువ్వు చూసుకున్నావు కదా? అవునండి చూశానండి. ఇప్పుడు మా మామగారు ఏం అర్థమైందన్న, ఇప్పుడు నేను మా మామగారు నన్ను పెడుతున్న బాధలతో పోలిస్తే నేను గతంలో చేసింది చాలా చిన్నదండి. ఆయన పెడుతున్న బాధలతో పోలిస్తే నన్ను ఆయన పెడుతున్న బాధలు చాలా చిన్నవి. నేను ఆయన గతంలో చాలా పెద్దది చేశాను. ఇప్పుడు ఏం చేయాలంది? రోజు క్షమాపణ చెప్పుకో. కల్లో కనపడ్డ ఆ ఆత్మకి, ఆ పిల్లోడు ఆత్మకి క్షమాపణ చెప్పుకో. ఇక్కడ నేను హింసిస్తున్న ఈ మామగారిని క్షమించాయి. అక్కడ క్షమాపణ అడుగు, ఇక్కడ క్షమాపణ ఇవ్వు. 2 క్యారెక్టర్స్ ఉంటాయి ఇక్కడ. క్షమాపణ అడుగు, ఇవ్వు. అలాగే రోజు చేసిందండి. కొన్ని రోజులకి ఎంత మారిపోయిందంటే ఆ జీవితం. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే వాళ్ళ ఫ్యామిలీ, నేనే నమ్మలేకపోయాను. మొత్తం అందమైన జీవితం తిరిగి వచ్చేసింది, మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఒక కర్మ మనకి యూనివర్స్ ఇచ్చినప్పుడు ఆ కర్మని మనం శిక్ష కాకుండా శిక్షణగా తీసుకొని నాలెడ్జ్ తెచ్చుకున్నాం అనుకోండి. నాలెడ్జ్ వచ్చాక శిక్షణతో పని ఏముంది? ఇప్పుడు పిల్లోడు 10వ తరగతి చదువుతున్నాడు, ఫెయిల్ అయ్యాడు, ట్యూషన్ పెట్టించాము. ఆ ట్యూషన్ పేరు శిక్షణ. ట్యూషన్కి వెళ్ళడం కర్మ. వాడు పాస్ అయిపోయాడు, వాడు ఇంట్రెస్ట్గా చదివాడు, ఆ శిక్షణ పూర్తయిపోయింది, పాస్ అయ్యాడు. ఇంక వాడి పుస్తకాలతో పని లేదు, అక్కడితో క్లోజ్. ఇంకా కర్మ డిజాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇది. సో ఈ విధంగా కర్మని డిజాల్వ్ చేసుకునే మార్గం ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు అంగీకరించండి, మీ తప్పును మీరు అంగీకరించండి. ఇక్కడ సమస్య ఏంటంటే మనల్ని మనం అంగీకరించాం, మనల్ని మనం వెనకేసుకొస్తాం. బాగా ఏం చేస్తామంటే మనం
మనం ఎంతసేపు కూడా పక్కవాడితే నేరం అంటాం. అది నైతికంగా మనకి బేస్ నుంచి ఇలా ఏళ్ళు చూపించడం అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. దాంతో మనం ఎలా మాట్లాడతామంటే, చూడండి, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారనుకో, మనం ఏమంటామంటే, నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నావు, ఇంతకింత అనిపిస్తావు, ఎవడన్నా నన్ను బాధ పెట్టినోడు అంతకంత అనిపిస్తాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు చూస్తున్నాడు, అంతకంతకు అనిపిస్తావు అని మనం అంటాం, శాపనార్థాలు పెడతాం. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఒకడు బాధ పెట్టేవాడు అంతకంత అనిపిస్తున్నాడంటే, ఇప్పుడు మనం బాధపడుతున్నామంటే మనం అంతకంత చేసామనే కదా అర్థం. అది ఎందుకు ఆలోచించరు? వై డోంట్ యు సీ బ్యాక్? వెనక్కి చూడండి. ఇది ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్గా మారకూడదు, ఇది ఒక రీసెర్చ్గా మారాలి. మీ మీద మీరు రీసెర్చ్ చేసుకోండి, మీ అనారోగ్యం మీద మీరు రీసెర్చ్ చేయండి, మీ మానసిక సమస్యల మీద మీరు రీసెర్చ్ చేయండి, మీ ఆర్థిక సమస్యల మీద మీరు రీసెర్చ్ చేయండి. ఎవరి మీద ఎందుకు చేస్తారు? పక్కోడే వాడు ఎందుకండి అట్టున్నాడు, మీకు ఎందుకు అట్టుంటే మీ సంగతి మీరు చూసుకోండి. ఏ బాధలు లేవో సెలబ్రేట్ చేసుకోండి, సర్వీస్ చేయండి. సో ఫ్రెండ్స్, మానసిక బాధలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక మూడోది ఆర్థిక బాధలు. డబ్బులు ఇరుక్కుపోయి ఉంటాయి, నెల నెల వడ్డీలు కట్టాలి, చాలా సమస్యలు ఉన్నారు, సతమతం అయిపోతుంటారు. మీరు అనుకుంటారు ఆ టైంలో వాళ్ళు మమ్మల్ని మోసం చేశారండి అని. మోసం చేయలే, మోసం చేయడానికి పెట్టబడ్డారు. కరెక్ట్గా ఆ టైంకి వస్తారు, నేను బిగిస్తారు, మాయమైపోతారు, అంతే. వాడి పని అది. తర్వాత కనపడ్డాం, దానికి కారణం ఉంటుంది. అందుకని దాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి. ఒక అతను ఉన్నాడు, దాదాపు నెల అయితలకి 1,00,000 రూపాయలు వడ్డీలు కట్టాలి, ఆస్తులు ఉన్నాయి, అమ్మలేడు. ఏది అమ్మబోదండి ఏదో కడ్డు వస్తుంటుంది, కింద మీద పడుతుంటాడు. ఒకరోజు అడిగాడు, ఏం సార్ నా కర్మ ఇది అన్నాడు. నీ కర్మ అన్నావు కదా ఏంటి అని అడిగాను. అయ్యో మాకెలా తెలుస్తుందండి, మీరే కదండి యోగులు ధ్యానులు, తూచి చెప్పండి అన్నాడు. అలా చెప్పటాలు లేవు, ఎవడు తాడే చూడాలి ఆయన. ఏం చేయాలండి, నేను అంతసేపు ధ్యానం చేయలేనండి, 2 గంటలు 5 గంటలు చేయలేనండి. ఒరే బాబు అక్కర్లా, 10 నిమిషాలు ధ్యానం చేయి, ప్రశ్న అడుగు, 10 నిమిషాలు ధ్యానం చేయి, నిద్రపో. పక్కన పూట ఒక 1 అవర్ ధ్యానం చేయి, చాలు. నీలో రియలైజేషన్ తెచ్చుకో, మొత్తం వచ్చేస్తుంది. రోజు ఆయన ధ్యానంలో కూర్చొని అడిగాడు, నేను ఎందుకు ఇలా ఆర్థిక బాధలు అనిపిస్తున్నాను, ఏంటి కారణం అని అడిగితే అతనికి ఒక డ్రీమ్ వచ్చింది. అతను ప్రీవియస్ లైఫ్లో ఒక ఫైనాన్సర్ చాలా మందిని హింసిస్తూ ఉన్నాడు, డబ్బు కట్టలేదని. వాళ్ళ వస్తువులు ఆస్తులు తాకట పెడతా ఉన్నాడు, లాక్కొస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి అతనికి అది కనపడింది కదా, రోజు ధ్యానంలో కూర్చొని అతను పశ్చాత్తాపం చెందుతూ ఉన్నాడు. పశ్చాత్తాపం, నేను ఎంత తప్పు చేశాను, ఎంతమందిని నేను బాధ పెట్టాను, ఎన్ని జీవితాలు నేను ఇబ్బంది పెట్టాను కదా, ఈరోజు నేను బాధపడుతుంటే ఆ బాధ తెలుస్తుంది. వడ్డీలు కట్టేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు కదా, ఈరోజు నేను కడుతుంటే తెలుస్తుంది. సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ చెకింగ్ మై డియర్ ఫ్రెండ్స్. భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు, కృష్ణుడు వచ్చాడు, రా కృష్ణ రా, నువ్వు చేసిన నిర్వాహకం చూడు అన్నాడు. ఎలా ఉన్నారు తాతగారు అన్నాడు. రా కృష్ణ, నువ్వు చేసిన నిర్వాహకం చూడు అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, పితామహ, ఈ బాణాలన్నిటి కారణం మీరు కాదా అని అడిగాడు. మీరు కాదా అంతే, ఒక మాట అని వెళ్ళిపోయాడు. ఆయన విఘ్నుడు కాబట్టి, ఆత్మ పరిశీలకుడు కాబట్టి చెక్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అవును, కృష్ణుడు ఎందుకు అన్నాడు ఆ మాట, ఈ బాణాలకు నేను కారణమా? ఎస్, స్కాన్ చేసుకుంటూ వెళ్దాం. అసలు ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోయింది, ఈరోజు మహాభారత సంగ్రామం ఎందుకు జరుగుతుంది, నా కుటుంబం ఎందుకు ఇలా కొట్టుకుంటుంది, దానికి కారణం ఎవడు? ఆ దుర్యోధనుడు. దుర్యోధనుడు అలా అవ్వడానికి కారణం ఎవడు? అసలు ఆ దుర్యోధను రాజ్యం ఇచ్చుంటే గొడవ వచ్చేది కాదు కదా. దుర్యోధనుడు అలా అవ్వడానికి కారణం ఎవడు? నా శకుని. శకుని అలా అవడానికి కారణం ఎవడు? శకుని ఎందుకు అలా చేశాడు? అసలు శకునికి ఎందుకు నా మీద కోపం, ఎందుకు కారణం? ఎందుకంటే అంబాలికని చేసిన తర్వాత ఈ గాంధారి, అంటే ఇంకా అదంతా పెద్ద కథ. గాంధారి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి అడుగుతాడికి వెళ్తాడు, సైన్యంతో వెళ్తాడు. ఆ రాజ్యాన్ని ధ్వంసం చేస్తాడు. అంటే కొన్ని కథలు అలా ఉంటుంది, ధ్వంసం చేసి ఆమెను బలవంతంగా తెచ్చి పెళ్లి చేస్తాడు. సరే, గాంధారి ఎగ్రి అయిపోతుంది. చెల్లి అంటే మహాప్రాణం శకునికి. ఆ చెల్లి జీవితకాలం కళ్ళకు గంతలు కట్టుకొని బతకడానికి కారణము ఇదిగో ఇతని వల్ల నా రాజ్యం నాశనం అయిపోయింది. అందమైన రాజ్యం శకుంది. గాంధార్ రాజ్యం చాలా అందమైంది, భూటాన్ దగ్గర ఉంటుంది, అది హిమాలయ కొండల్లో. దాన్ని సర్వనాశనం చేశాడు. మా కళలన్నీ నాశనం చేశాను, బలం ఉంది కాబట్టి నేను యుక్తితో నేను హింసిస్తానని నేను చిన్నప్పటి నుంచి పగబట్టి వచ్చాడు ఫ్రెండ్స్.
ఆ పగకి ఎవరు కారణం? నేనే. అంటే ఒక కుటుంబం తాలూకా మనసు తెలుసుకోకుండా వాళ్ళని ఈడ్చుకొచ్చి నా బలంతో సాధించాను. మరి వాళ్ళు ఈరోజు ఆ బాణం ఈ బాణం కాదా? ఒక కుటుంబాన్ని కాల్చేస్తే విచారం లేకుండా అధర్మాన్ని ఉపేక్షించాను. పంచపాండవులందరినీ లంకా గృహంలో తగలబెడతారు. దాన్ని విచారం చేయకుండా నేను వదిలేశాను, ఉపేక్షించాను. ఆ రోజు వాళ్ళందరిని ఖైదు చేయాల్సింది. దానికి కారణం ఇది కాదా? ఇలాగా ఆయన పరిశీలించుకుంటూ వెళ్తే ద్రౌపది నా కళ్ళ ముందు వ్యవస్థను చేశారు. నేను మాట్లాడలేకపోయాను. మా నాన్నకు శబ్దం చేశాను. ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినని శబ్దం చేశాను అన్న కారణంతో మాట్లాడలేదు. కానీ అది కూడా తప్పే కదా అని ఆయన సెల్ఫ్ చెక్ చేసుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు ఆయన జ్ఞానం బోధపడింది. నా వాస్తవానికి నేనే కారణం. ఈ పదం ఎప్పటికీ మర్చిపోండి. ఇంకొక సెకండ్లో మరణిస్తామన్నప్పుడు కూడా మనం మర్చిపోకూడని గొప్ప పదం ఇది. సేతు మహాశయుడు చెప్పిన గొప్ప పదం. నా వాస్తవానికి నేనే కారణం. ఏ కారణం ఉంటుంది, అన్వేషించండి, అది వేరే విషయం. అన్వేషించి రియలైజ్ అవ్వండి, రిలీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. శారీరక బాధలో, మానసిక బాధలో, ఆర్థిక బాధలో, పెళ్లి కాని బాధ, లేకపోతే పిల్లలు పుట్టని బాధ, ప్రతి దానికి రూట్ కాజ్ ఉంటుంది. ఆ రూట్ కాజ్ని పట్టుకోండి. ఎలా పట్టుకోవాలి? ధ్యానంలో కూర్చొని ప్రశ్న అడగండి, హాయిగా నిద్రపోండి. తెల్లవారుజామున కల్లో మీకు కనిపిస్తుంది. మీ కలలో జంతువు కానీ మనిషి కానీ బాధపడుతూ, ఏడుస్తూ, వేదన చెందుతూ, ఆక్రమణ చేస్తూ కనపడితే యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. అది ఒక్కొక్కసారి నీలాగే కూడా కనిపిస్తుంది. అయినా సరే అది నువ్వు కాదు. నీవు పెట్టిన ఉసురు. ఆ ఉసురు చుట్టుకొని ఈరోజు నీకు నెత్తి మీద కర్మై కూర్చుంది. ఆ కర్మని ఎలా తీసేయాలి? చూసావు కదా, రియలైజ్ అవ్వడం ప్రారంభించు. పశ్చాత్తాపం. ధ్యానంలో కూర్చోండి. ఓ యూనివర్స్, లేకపోతే ఓ మహాదేవ, నేను గతంలో చేసిన ఆ దుష్కర్మకి పశ్చాత్తాపం చెందుతున్నాను. వాళ్ళు ఎంత బాధపడ్డారో హృదయం నుంచి చెప్పండి. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయచిత్తం చేసుకుంటాను. మొత్తం జీవితం అంతా మారుతుంది ఫ్రెండ్స్.